స్టార్ట్ చేసింది. ఓకే. హరే కృష్ణ. సో మనకి ఈ చాప్టర్ పేరేంటి అంటే మనకి ధ్రువుడు భగవద్ధామమునికి గమనము అన్నమాట. అంటే ఆయన భగవద్ధామానికి వెళ్ళడం అన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి 52 శ్లోకాల వరకు ఉన్నాయన్నమాట. ఈ 52 శ్లోకాలని కూడా మనం విభజించాము అంటే 6 విభాగాలుగా మనం విడదీస్తాం అన్నమాట. 1 నుంచి 9 శ్లోకాల్లో ఏంటి అంటే మనకి ఈ కుబేరుడు ఎప్పుడైతే మనకి ఆ లాస్ట్ ఏం జరిగింది ఎవరికైనా గుర్తుందా? 11 చాప్టర్లో ఎండింగ్ ఏంటి? స్వయంభూమను ఏం చెప్పారు? స్వయంభూమను కుబేరుడు హరే కృష్ణ మాతాజీ. దగ్గరికి యా వెళ్ళి వాళ్ళని కుబేరుడికి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. క్షమాపణ అడగమని వాళ్ళని పొగడమని మధురమైన వాక్కులతోటి స్తుతించమని చెప్పాడు. దానివల్ల మనకి ఎటువంటి కూడా మన వంశానికి ఎటువంటి యొక్క ఆపద కూడా రాదు అని చెప్పారనమాట. సో అదే సేమ్ ఇక్కడ ఏంటంటే ఈయన వెంటనే యుద్ధాన్ని ఆపుతాడు. ఆపేసి కుబేరుణ్ణి క్షమాపణ అడుగుదాము అని అనుకునే లోపలే కుబేరుడు ఈయన గొప్పదనం అన్నీ తెలుసుకొని ఈయన ఈ విధంగా రాబోతున్నాడు అని ఆయన ఇక్కడికి వచ్చేస్తాడు. అంత టైం కూడా ఇవ్వడు. కానీ యాక్చువల్ గౌరాంగ దర్శన్ ప్రభు ఆల్రెడీ కుబేరుణ్ణి అడుగుతాడు అని చెప్పారు. మేబీ ఇక్కడికి వచ్చిన తర్వాత కుబేరుణ్ణి చూసి కుబేరుణ్ణి నేను అసలు కోపాన్ని అణుచుకోలేకపోయి నేను ఈ విధంగా తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి అడుగుతారనమాట. అడిగితే దానికి కుబేరుడు వెంటనే అసలు నువ్వు చేసిన తప్పేమీ లేదు ఇందులో అని చెప్పేసి నువ్వు యక్షుల్ని నువ్వు చంపలేదు, అలా అని నీ తమ్ముడిని కూడా యక్షులు చంపలేదు. ఇదంతా కూడా భౌతికమైన భావన, నీది నాది అని అనుకుంటాము. దీనికి అంతటికీ కారణం ఎవరు అంటే భగవంతుడి యొక్క కాలశక్తి అనేసి ఇవన్నీ చెప్పి నువ్వు చక్కగా భగవంతుని ప్రార్థన చేసుకుంటూ నీ పనిలో నువ్వు లీనమైపో అని చెప్పేసి, అంటే ఏదైతే అన్నిటికీ మూలమో మనకి భగవద్భక్తి అనేది, దానిలో నువ్వు ముందుకెళ్ళిపో అని చెప్పేసి, అయినా సరే నీ యొక్క భక్తికి నేను మెచ్చాను, అందుకు అంటే నీ యొక్క మంచితనానికి నీవు అంటే మనం చూడండి ఏదైనా తప్పు చేస్తే మనం ఒప్పుకోవడం వీటన్నిటికీ మనకి ముచ్చటేస్తుంది ఒక్కోసారి. అట్లాగా నీ యొక్క ఆ భక్తికి కానీ నీ ఒక మీ తాతగారు చెప్పినట్టే అంత కోపాన్ని వదిలేసి నువ్వు యుద్ధం ఆపడం కానీ ఇదంతా కూడా నాకు ఎంతో బాగా నచ్చింది. నేను నీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో అంటాడనమాట. అంటే అప్పుడు మరి ధ్రువుడు ఏంటంటే ఏ కోరిక కోరుకుంటాడు అంటే నాకు నిరంతరము కూడా భగవంతుడి యొక్క నామస్మరణ ఎటువంటి ఆటంకాలు లేకుండా భగవంతుని గుర్తు చేసుకునేలాగా నాకు ఆ, ప్రసాదించు అని చెప్పి చెప్తాడనమాట. సరే అనేసి ఆ కోరిక ఇచ్చేసి ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అది మనకి 1 నుంచి 9 వరకు. సో ఇవాళ మనం ప్రయత్నిద్దాము అదంతా మనం మాట్లాడుకోవడానికి. సో అక్కడి నుంచి మనకి 10 నుంచి 16 శ్లోకాలు అనమాట. అక్కడి నుంచి ఏంటి అంటే ధ్రువ మహారాజు వెళ్ళడం, 36,000 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పరిపాలించడం. దాన్ని ఏ విధంగా పరిపాలించాడు అంటే ఎంత అంటే అందరికి కూడా అంటే ఆ భక్తులందరికీ కూడా అత్యుత్తమైన అంటే వాళ్ళ మీద ఎంతో గౌరవం చూపించడం, భక్తి భావాలతో వాళ్ళతో ఉండడము, ఇంకా చిన్న చిన్న వాళ్ళతోటి ఈక్వల్గా ఉండే వాళ్ళకి కరుణ చూపించడము. ఆ విధంగా ఎలా అంటే ఒక తండ్రి ఏ విధంగా పిల్లలకి ఉంటాడో అంత మంచి ఒక ప్రియమైన తండ్రి ఏ విధంగా పరిపాలిస్తాడో అంత ఇదిగా పరిపాలిస్తాడు అనమాట రాజ్యాన్ని. అంతేకాకుండా ఇంకా ఏం చేస్తాడు అంటే వాళ్ళ నాన్న యొక్క ఏదైతే ఉందో స్వయంభూ మనువుని గుర్తు చేసుకునేలాగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అంతేకాకుండా యజ్ఞాలు యాగాలు చేస్తాడు, అందరికీ దానాలు ఇవ్వడము అన్నీ కూడా చేసి 36,000 సంవత్సరాలు పరిపాలిస్తాడనమాట. పరిపాలించిన తర్వాత నేను ఏంటి చేస్తున్నాను, ఇది అసలు శాశ్వతమే కాదు, ఇక్కడ నేనుండి ఏం చేస్తున్నాను, నేను ఇంకా కూడా భక్తిని పెంపొందించుకోవాలి అని చెప్పి ఆ రాజ్యాన్ని వాళ్ళ కొడుకుకి అప్పచెప్పేసి తను బద్రికాశ్రమం వెళ్తాడనమాట. అక్కడ వరకు మనకి 10 నుంచి 16 శ్లోకాలు. ఆ తర్వాత 17 నుంచి 35 శ్లోకాలు ఏంటి అంటే ధ్రువ మహారాజ్ కోసం మనకి విమానం రావడము, ఆయన దాన్ని ఎక్కి వెళ్ళడము అనేది చెప్తారనమాట దాంట్లో. సో అక్కడ 17 నుంచి 35 శ్లోకాల్లో ఏంటంటే ఈయన బద్రికాశ్రమం వెళ్ళడం, అక్కడ ఏంటంటే ఆ సాధువులందరితోటి కూడా సత్సంగం చేసుకుంటూ ఆయన అష్టాంగ యోగం చేసేవాడు. మళ్ళీ డైటీ వర్షిప్ అంటే మన ఏమంటారు మన విగ్రహారాధన చేసుకునేవాడు. చక్కగా రోజు 3 సార్లు స్నానం చేయడం, సముద్రంకి వెళ్ళి మళ్ళీ తిలకం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఎంతో పక్కా చేసుకుంటూ ఉండి ఆయనలో అంతా కూడా భక్తి చాలా ఎక్కువైపోతుందన్నమాట. ఏదైతే తారాస్థాయికి వచ్చేస్తుందో అప్పుడు మనకి ఆ ఏరోప్లేన్ వైకుంఠ విమానం అనేది వస్తుందన్నమాట. చూడడానికి ఎలా ఉంటుందంటే పెద్ద గృహం ఉన్నట్టు ఉంటుందన్నమాట. దాంట్లోంచి నందా సునందాలు
వస్తారనమాట. వాళ్ళు వచ్చి అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారనమాట. నువ్వు ఆల్రెడీ నువ్వు వైకుంఠం రావడానికి యోగ్యుడివయ్యావు, కానీ అది ఎలా అది ఎంతో గొప్ప స్థానము, దానిలోనికి ఎలాంటి వాళ్ళు కూడా రాలేరు, కానీ నువ్వు ఆ యోగ్యత సంపాదించుకున్నావు. సో అందుకొని నువ్వు వచ్చేయి అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. సరే అనేసి వెంటనే ఆయన ఎక్కాడా? లేదు. మళ్ళీ వెళ్ళి ఆయన నిరంతర కార్యక్రమం ఏముందో స్నానం చేయడం, తిలకం ధరించడం, మళ్ళీ ఆ, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సాధువులందరూ వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని మళ్ళీ కూడా వెళ్ళి దాన్ని ఎక్కబోతాడనమాట. ఎక్కబోతూ ఉన్నప్పుడు ఆయనకి ఏంటి అంటే వెంటనే అప్పుడు ఆయనకంటే ఆల్మోస్ట్ ఇది వైకుంఠానికి వెళ్ళడానికి మనం ఎక్కుతున్నాం అంటే ఏంటి, మనకి మృత్యువు వస్తున్నట్టు. సో అంటే ఆ మృత్యువు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు దానికి ఏమాత్రం లెక్క చేయకుండా దాని మీద కాలు పెట్టి మరీ వెళ్ళి ఆ దాన్ని ఎక్కుతాడనమాట. ఎప్పుడైతే అది ఎక్కుతున్నాడో వెంటనే అతను ఒక నిమిషం ఆగిపోతాడనమాట. అంటే జంపుని ఇలా ఎక్కి అతను ఆగిపోతాడనమాట. ఏంటి ఇలా ఆగిపోయాడు అనేసి వాళ్ళకి నందా సునందాలకు అర్థమవుతుంది. అర్థమయ్యి ఓహో నీ తల్లి గురించి ఆలోచిస్తున్నావా అనేసి ఎదురుగా తల్లి వెళ్తున్న వైకుంఠ విమానాన్ని చూపిస్తారనమాట. సో వెంటనే ఓకే అనేసి ఆనందంతో ఆయన ఎక్కుతాడు, వెళ్తాడు. అదంతా కూడాను మనకి 17 నుంచి 35 శ్లోకాల వరకు కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి 36 నుంచి 40 శ్లోకాల్లో ఏంటి అంటే ధ్రువలోకం యొక్క గొప్పతనం చెప్తూ ఉంటారనమాట. ఆ ధ్రువలోకం ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి అక్కడ వస్తుందన్నమాట. 36 నుంచి 40 శ్లోకాల వరకు కూడా దాని గురించి చెప్తారంటే అలాంటి ధ్రువలోకానికి వెళ్ళాలి అంటే మనలో ఏ లక్షణాలు ఉండాలి, మనం ఎలా ఉంటే మనం దానికి వెళ్ళగలుగుతాము అనేవి ఎక్కువగా చెప్తారనమాట అక్కడ. సో ఇది అయిన తర్వాత మనకి 41 నుంచి 43 శ్లోకాల్లో ఏంటి అంటే నారదులు వారు ప్రచేతాస్కి వెళ్ళి ఈ ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటారనమాట. సో మీకు డౌట్ రావచ్చు ఈ మధ్యలో ప్రచేతాస్ ఎక్కడి నుంచి వచ్చారు అనేసి. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ శ్లోకాలు స్టార్ట్ అవ్వడానికి నెక్స్ట్ దేని గురించి చెప్పాలి అనేది క్వశ్చన్ రావాలి, మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కదా. సో ఇది విన్నంటనే మళ్ళీ మనకి విదురుడు అడగడం ఈ ప్రచేతాస్ ఎవరు, అసలు వాళ్ళకి నారదుల వారు ఎందుకెళ్ళి ధ్రువుడి గురించి చెప్పారు, అది నేను తెలుసుకోవాలని అనుకుంటే మనకి మళ్ళీ 13 నుంచి మళ్ళీ కొత్త కొత్త చాప్టర్, కొత్త తరం అనేది స్టార్ట్ అవుతుంటుంది అనమాట. సో ఈ ప్రాచీన బర్హి యొక్క కొడుకులు అనమాట ఈ ప్రచేతాస్ అనే వాళ్ళు 10 మంది ఉంటారు. వీళ్ళు వచ్చేసి భగవంత్ ఆ, వాళ్ళు ఏంటంటే తండ్రి ఆధ్వర్యంలోనే మ్, రాజ్యాన్ని పరిపాలించాలి అన్న ముందు మీరు తపస్సు చేసుకోండి అని పంపిస్తాడనమాట. వెళ్ళేటప్పుడే శివుని కలవడం ఇదంతా మీకు తర్వాత వస్తుంది. సో ఇవన్నీ సో ప్రచేతాస్ ఎవరు అంటే వాళ్ళు తపస్సు చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నారదుల వారు ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని చెప్తారనమాట. ఇతను 6 ఏళ్ల వయసులోనే ఎంతో అంటే 5 ఏళ్ల చిన్న ప్రాయంలోనే 6 నెలల్లోనే తపస్సు చేసి భగవంతుడి యొక్క దర్శనం పొందాడు అని 3 శ్లోకాలు అనమాట. చాలా ముచ్చటగా మనకి వివరిస్తారనమాట. అది అయిపోయిన తర్వాత 44 నుంచి 52 వరకు కూడా మనకి ఫలశ్రుతి అనమాట. ఆ ఫలశ్రుతి ఏముంటుంది అంటే మనము ఏ టైంలో దీన్ని వినాలి, అంటే మనం ఏ విధంగా ఈ ధ్రువ చరిత్ర వినాలి అంటే మనకేవో కొన్ని ఉండాలి కదా, అటెన్షన్తో వినడము అవన్నమాట. సో ఏ విధంగా వినాలి అనేది, నెక్స్ట్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్, అంత విధంగా మనం వినందువలన మనకి ఏమి ఆ ప్రయోజనం కలుగుతుంది అంటే మనకి యశస్సు వస్తుంది, ధనం వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, మనం భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాము, మనకు కావాల్సిన కోరికలన్నీ నెరవేరుతాయి. అలా ఎన్నో ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మనకి చెప్తారు. మనలో మంచి మంచి లక్షణాలన్నీ వస్తాయి, ఇవన్నీ కూడా చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే ఏ టైంలో చదవాలి, మనం ఏ విధంగా చదవాలి, ఏ టైంలో చదవాలి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మనకి ఇందులో వస్తాయి. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది చేసి మన ఈ దురచరిత్ర కనుక చాంటింగ్ ఇవన్నీ చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే మనకి ఏంటంటే పర్ఫెక్ట్ అయిపోతాం అనమాట. మనము మంచి భక్తులుగా తయారవుతాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మనకి దాని యొక్క ప్రయోజనాలన్నీ కూడా ఫలశ్రుతి రూపంలో మనకి 44 నుంచి 52 శ్లోకాల వరకు కూడా ఉంటాయన్నమాట. సో ఇది మనం ఇప్పుడు నేర్చుకోబోయే ధ్రువుని భగవద్ధామ గమనము. దీనిలో కూడా మనకి కొన్ని కొన్ని లెసన్స్ ఉన్నాయి, మరీ ఎక్కువ కాదు, బట్ మనకి తెలిసిన లెసన్సే కొంచెం కొంచెం ఉన్నాయి. అవి తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఓకేనా మాతాజీ, ఇక్కడి వరకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ముందుకు వెళ్దామా? ఒక్క తిప్పుకోకుండా చెప్పానా? అర్థమైందా? హరే కృష్ణ మాతాజీ, నాకు కొంచెం అర్థం కాలేదు మాతాజీ. అది చెప్పమ్మా ఎక్కడ. ఏంటి నారదుడు
నారదుడు బదరికాశ్రమానికి వెళ్ళి ఆయన నారదుడు గొప్పతనం కాదు, ధ్రువ చెప్తారు. మహారాజు బద్రికాశ్రమం వెళ్ళి. మరి నారదుడు ఎవరికి చెప్తున్నారు? నారదుడు అదే మనకి ప్రచేతాస్కి మాతాజీ. అదే ఆ ప్రచేతాస్ ఎవరు అంటే, దీని వల్లనే విదురుడు మళ్ళీ క్వశ్చన్ అడగడం. మనకి 13 నుంచి 23 చాప్టర్లో 11 చాప్టర్లు అనేది మనకి నెక్స్ట్ వస్తుంది అన్నమాట మనకి. ఋతు సరే, మహారాజ్, ది ఇంకొకసారి కింగ్, చెప్పండి. అంగ, వీణ, ప్రచేతాస్, ప్రాచీన బర్హి, వీళ్ళందరూ ధ్రువుడి యొక్క వంశంలో వాళ్ళు అనమాట. వీళ్ళందరి గురించి వస్తుంది. ఉహుం. ఒక్కసారి పేరు చెప్పండి మాతాజీ నాకు. నారదుడు ప్రచేతాస్ మాతాజీ. రచయిత. ఓకే. థ్యాంక్ వీళ్ళు ఏంటంటే ప్రాచీన బర్హి కొడుకులు అనమాట. వీళ్ళు కూడా ఎక్కడ అంటే ధ్రువుడి మహారాజు యొక్క వంశం వాళ్ళే అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ విదురుడు ఇప్పుడు ఇక్కడ విన్నాడు కదా, నారదుల వారు ధ్రువుడి గురించి వెళ్ళి వాళ్ళు పొగిడారు, వాళ్ళు ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ధ్రువుడి గురించి చెప్తారనమాట. ఇప్పుడు ఈ చాప్టర్ అయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ స్టార్టింగ్ లో ఏంటంటే మన విదురుడు వెంటనే అడుగుతాడు, నువ్వు మధ్యలో ఏదో ప్రచేతాస్ అని చెప్పావే, వీళ్ళు ఎందుకు నారదుల వారు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ, వాళ్ళు వాళ్ళు ఎందుకు తపస్సు చేసుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి నారదుల వారు ఎందుకు వెళ్ళి ధ్రువుడు గురించి చెప్పాల్సి వచ్చింది, నాకు ఇదంతా కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే మళ్ళీ మనకి వాళ్ళ యొక్క వంశం గురించి చెప్తూ కింగ్, అంగ, వీణ, పృథు మహారాజు, ఇలాగా ప్రాచీన బర్హి నుంచి ప్రచేతాస్ రావడము, ఈ ప్రచేతాస్ వెళ్ళడము, మనకి ఇది ఇదంటారు శివుడి స్తుతి, మనకి ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకే. ఓకే మాతాజీ. థ్యాంక్ రుద్రగీతం చెప్తాం కదా, అది వస్తుంది మనకి. యూ. ఓకే. ఓకే మాతాజీ. ఓకే, థ్యాంక్ అదంతా ఒక సెట్ మాతాజీ మనకి తర్వాత 11 చాప్టర్స్. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ఓకే, మాతాజీ. హరే కృష్ణ. సో దీనికి రిలేటెడ్ ఏమీ లేదు ప్రచేతాసు, మీరు కంగారు పడకండి. అది మనకి నెక్స్ట్ వచ్చే చాప్టర్స్కి రిలేటెడ్ అది. ఓకే మాతాజీ. మాతాజీ, ఇంకెవరికైనా? ఓకే. मैत्रेय उवाच ध्रुवं निवृत्तं प्रतिबुध्य वैशसाद् अपेतमन्युं भगवान् धनेश्वरः तत्रागताच्चारणयक्षकिन्नरैः संस्तूयमानोऽन्यवदत्कृताञ्जलिम्. జై కృష్ణ చదువుతారా మాతాజీ? మాతాజీ. జై శ్రీమాత చదువు. मैत्रेयोवाच ध्रुवं निवृत्तं प्रतिपुप्य वैशसाद् अपेतमन्युं भगवान् धनेश्वरः तत्रागतश्चारणयक्षकिन्नरैः संस्तूयमानोऽन्यवदत्कृताञ्जलिम्. మైత్రేయ ఋషి పలికెను, విదురా, ధ్రువుని కోపం శమించగా అతడు యక్ష సంహారమును పూర్తిగా విరమించను. ధనపదేవు కుబేరునికి ఆ వార్త తెలిసి అతని ఎదుట ప్రత్యక్షమయ్యాను. యక్ష కిన్నర చారణలు సంస్థుతి చేయుచుండగా కుబేరుడి పిమ్మట ముకుళిత హస్తుడై నిలిచి ఉన్న ధ్రువునితో ఇట్లు పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి తెలిసిందే ఇప్పుడు మైత్రేయుడు మళ్ళీ ఉద్ధరుడికి మళ్ళీ అక్కడితో అయిపోయింది కదా, అది స్వయంభూమని వెళ్ళిపోవడము మన లాస్ట్ చాప్టర్లో చూసాం కదా. మనకేంటిది, ఆ యుద్ధం ఇంకొంచెం సేపు జరగడం, ఆ కోపాన్ని సహించలేక అంత ఎక్కువ కోపంతో వాళ్ళందరినీ కూడా అంతమొందించబోతుంటే ధ్రువుడి దగ్గరికి స్వయంభూమను రావడము, ఆయన వచ్చేసి నీకు ఈ కోపం మంచిది కాదు, ఈ అతిరోష లక్షణం అనేది నీకు మంచిది కాదు అని చెప్పేసి నువ్వు యుద్ధాన్ని ఆపు. దీనంతటికీ కారణం ఎవరు అంటే భగవంతుడి యొక్క శక్తులు. సో ఇందులో ఇదంతా వదిలేసి నువ్వు భక్తిలో ముందుకెళ్ళు. ఇంకా ఏంటంటే కుబేరుణ్ణి మళ్ళీ ఆయన్ని స్తుతించు అని చెప్పి ఆయన్ని కోపాన్ని పోగొట్టు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇక్కడ అందుకని అప్పుడు ధ్రువుడిది మొత్తము ఎంత కోపం ఉందో మొత్తం కూడా, అతిరోష అంటే ఏంటి, పట్టరాని కోపం. ఆ పట్టరాని కోపం అంతా కూడా ఏమైపోయింది, పూర్తిగా నిర్మూలన అయిపోయింది. దేని వలన అయిందంటారు ఇది? ఆటోమేటిక్గా జరిగిందా? లేదు మాతాజీ. కుబేరుడు ప్రత్యక్షం అయ్యాడు కదా మాతాజీ. కాదు. స్వయంభూ మను చెప్తున్నారు కదా మాతాజీ, డివోటీ ఎస్, అసోసియేషన్. స్వయంభూమను యొక్క అసోసియేషన్ వలన, సత్సంగం వలన, ఆయన యొక్క జ్ఞానం ఇచ్చినందువలన, అంటే అంతకుముందు లేదా అంటే ఉంటుంది. మనకి అప్పుడప్పుడు ఏంటంటే మనకి రివిజన్ అవుతూ ఉండాలి, లేకపోతే ఏంటంటే ఇదే ప్రాబ్లం వస్తుందన్నమాట. ఆ సత్సంగం వలన ఆయన ఇచ్చిన ఏమంటారు, ఏం చెప్పాలి, కరెక్ట్ వర్డ్ రావట్లేదు నాకు. ఆయన ఇచ్చిన ఏదైతే సందేశం ఉందో వాటన్నిటి వలన ఆయనకి ఈ కోపం అంతా కూడా
పోయిందనమాట. మనకి కోపాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. మనం కొన్ని రోజులు ఇవాళ మనం సత్సంగానికి వెళ్ళాము సండే, మనం వినొచ్చాము, అది 2 రోజులు పనిచేస్తుంది. మూడో రోజుకి మళ్ళీ పోతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతాం. సో దానికి మనం ఏం చేస్తూ ఉండాలి? మధ్యలో ఆన్లైన్ క్లాసులను, లేకపోతే భగవద్గీత భాగవతం చదువుకోవడము, ఇలా ఏదో ఒక అసోసియేషన్లో మనం ఉండాలన్నమాట. ఉంటేనే మనకి ఇవన్నీ రాకుండా ఉంటాయి. సో మనకి ఈ అసోసియేషన్ వలన వచ్చే లాభం ఏంటి అనేది మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి? ఎప్పుడైతే ఈయన మామూలుగా అయితే మనకేం చెప్తారు అంటే, ఇతను ఇంకా వాళ్ళ తాతగారు చెప్పినట్టు వెంటనే ఆజ్ఞని పరిపాలించాలి అని చెప్పేసి ఆయన వెళ్ళి కుబేరుడికి క్షమాపణ చెప్పుకోవడానికి వెళ్ళబోతాడనమాట. కానీ ఈలోగానే ఈ వార్త తెలిసి ఏమవుతుంది, కుబేరుడే అతని ముందుకు వస్తాడనమాట. సో కుబేరుడు వచ్చిన వెంటనే ఆయనకేంటి, ఆటోమేటిక్గా ఎప్పుడు కుబేరుని వెనకాల యక్షులు, కిన్నెరలు, చారుణులు వీళ్ళందరూ కూడా ఆయన్ని స్తుతి చేస్తూ ఉంటారనమాట, ఆయనకి గానాలు చేస్తూ ఉంటారనమాట. సో అతన్ని చూసిన వెంటనే ఏం చేశాడు అంటే, ధ్రువుడు అతనికి నమస్కారం పెట్టి ఏం చెప్పాడు అనేది చూద్దాం మనం. ధనద ఉవాచ భో భో క్షత్రియదాయాద పరితుష్టోస్మి తేనఘ యత్వం పితామహాదేశాత్ వై పితామహదేశ వైరం వైరం దుశ్చదమత్యజ. హరే కృష్ణ మాతాజీ. చదవండి ధరణి మాతాజీ. ధనద ఉవాచ భో భో క్షత్రియధాయాధ పరితుష్టోస్మి తేన ఘా యత్వం పితామహాదేశాత్ దేశా దేశాత్ వైరం దుస్యజమత్యజః. ధనపతి కుబేరుడు ఇట్లు పలికెను: ఓ పాపరహితుడవగు క్షత్రియ కుమార, శత్రుత్వమును విడనాడుట మిక్కిలి కఠినమైనను నీ తాతగారి ఆదేశముచే నీవు దాన్ని త్యజించుట మిగుల ముదావహము. నీ ఎడ నేను ప్రసన్నుడనైతిని. అదే అనుకుంటున్నాం కదా, ఎందుకు అలా ప్రత్యక్షమయ్యాడా అంటే దానికి కారణం ఆయనే చెప్తున్నాడు అనమాట, కుబేరుడే చెప్తున్నాడు అనమాట. ఇంకా ధ్రువుడు ఇంకా ఏమీ చెప్పకుండానే ఆయన ప్రత్యక్షమయ్యి, ఎందుకంటే చూడండి మనకి బాగా నచ్చారనుకోండి, వాళ్ళు మాట్లాడే టైం కూడా మనం ఇయ్యము. వాళ్ళు ముద్దు చేయడము, వాళ్ళతో మాట్లాడడము, అవన్నీ కూడా మనం ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా పిల్లలు అనుకోండి, చాలా క్యూట్గా ఉన్న పిల్లలు వచ్చారనుకోండి, ఏం చేస్తాం మనం? వెంటనే అయ్యా అమ్మ అనుకుంటూ మనం బుజ్జిగించు మనమైనా మాట్లాడతాం, వాళ్ళు రిటర్న్ చెప్పక్కర్లేదు, మనమే మాట్లాడేస్తాం వాళ్ళతోటి, ఇది కావాలా అది కావాలి, ఇది కన్నా అనుకుంటూ. సేమ్ అలాగే అతను ఎంత నచ్చాడు అంటే, కుబేరుడు వెయిట్ కూడా చేయలేదన్నమాట, ధ్రువుడు వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి అని. ఎప్పుడైతే యుద్ధం ఆపేసి ఆయన క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నాడో, తురంత్ ఇమ్మీడియట్గా ఆయన అక్కడ ప్రత్యక్షం అయిపోయి, ఎందుకు ప్రత్యక్షమయ్యా కూడా చెప్తున్నాడు అనమాట. నువ్వు పాపరహితుడువు అంటున్నాడంటే, నువ్వు పాపం చేయలేదు, నువ్వు ఇప్పుడు దాకా ఏమన్నా కొంచెం శంక ఉందేమో నీకు, నేను తప్పు చేశాను, నేనేమన్నా శిక్షకి ఏమన్నా అర్హున్నా అనేసి నువ్వు ఇలా ఆలోచించాల్సిన పని లేదు, నీ తప్పే లేదు నువ్వు యక్షుల్ని చంపడము అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. శత్రుత్వం అనేది చాలా, ఎందుకంటే మనకి ఎవరి మీదైనా ఒక చిన్న ఎవరి దాకో, ఎందుకంటే ఇప్పుడు మనలో మనమే ఉంటాం భక్తులు, కానీ కొంచెం సాధన చేసుకుంటూ మనం చిన్న చిన్న భక్తులే అనుకోండి, మనలో మనకే ఏదైనా ఒక మాట వచ్చింది అనుకోండి, నేను ఆ మాతాజీతో ఇంకా మాట్లాడను, నా వల్ల కాదు, ఆమెను చూస్తే చాలా నా కోపం వస్తుంది అనేసి, మనకి అది ఎంత మనం చాంటింగ్ చేసి ప్రసాదాలు తింటున్నా ఆ భావం అనేది మనలో తొందరగా పోదనమాట. అలాంటిది నువ్వు ఒక్క నిమిషంలో ఒక్క మీ తాతగారు చెప్పిన కొంచెం ఆదేశం ఏది ఉందో దాన్ని విన్నావు, వెంటనే మొత్తాన్ని కూడా ఎంత హార్డ్లీ ఎన్ని ఉన్నాయి, 35 శ్లోకాలు. దాంట్లో స్వయంభూ మనువు చెప్పినవి ఒక 25 శ్లోకాలు ఉంటాయి. ఆ 25 శ్లోకాలు మాట్లాడడానికి ఎంతసేపు పడుతుందో, 10 నిమిషాలు కూడా పట్టదు. ఆ 10 నిమిషాలకి ఆయన మారిపోవడం అనేది జరిగింది కదా, అందుకని అది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది, అందుకని నేను ఇక్కడ ప్రసన్నమయ్యాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ అందుకే ఒకటి ఏంటంటే, ఫస్ట్ మనము ఒక తప్పు చేశాము అంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే తప్పులు జరిగిపోతాయి. అయినప్పటికీ కూడా వాళ్ళని ఏంటంటే, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్షమించమని అడగాలి. మన తప్పు తెలుసుకోవడం ఒకటి ఒక గొప్పతనం అయితే, తెలుసుకున్న దాన్ని మళ్ళీ మనం ఇంకోసారి చెయ్యకుండా వాళ్ళని మనం క్షమాపణ అడగడం అనేది ఇంకో గొప్ప విషయం అన్నమాట. అందుకే అంత బాగా కుబేరుడికి నచ్చిందనమాట ఇక్కడ. నభవాన సారీ
न भवा न भवानवदीध्यक्षान् न यक्षा भ्रातरं तव काल एव हि भूतानां प्रभुरप्ययभावयोः. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. చదవండి. నభా నభవానవదీధ్యక్షాన్ నయక్షా భ్రాతరం తవ కాల ఏవ హి భూతానాం త్రిపురప్యయ భావయో. శీల ప్రపాదికి నిజమనుకు నీవు యక్షులను సంహరింపలేదు, యక్షులను నీ సోదరుని చంపలేదు. ఏలైనా జనన మరణములకు దేవదేవుని కాలరూపమే చరమ కారణమై ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏంటంటే నువ్వు యక్షుల్ని చంపావు అని అనుకుంటున్నావేమో, ఏమీ లేదు. నువ్వు యక్షుల్ని చంపలేదు, యక్షులు నీ తమ్ముడిని కూడా చంపలేదు. ఈ జన్మ మరణాలన్నీ కూడా ఎలా వస్తాయి అంటే భగవంతుడు శాంక్షన్ చేస్తాడు. భగవంతుడు ఎవరికి శాంక్షన్ చేస్తాడు? కాల రూపానికి శాంక్షన్ చేస్తాడు. సో మనకి చర్మ కారణం ఎవరు అంటే భగవంతుడి యొక్క కాలరూపము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇందాక శ్లోకాల్లో మనకి పాపరహితుడా అని చెప్పారు కదా. సో ఎందుకు కుబేరుడు పాపరహితుడా అని ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, నువ్వు అంత బాధపడాల్సిన పని లేదు. యక్షుల్ని చంపేసి దానికి కారణం నేనే అయ్యాను, నేను ఎంత పాపం మూటగట్టుకున్నాను అని అనుకుంటున్నావేమో, అది నువ్వు అసలు పాపం చెయ్యలేదు. ఎందుకంటే అది ఏంటంటారు, ఒక భగవంతుడి నిర్ణయం ప్రకారంగా జరిగింది అని ప్రభుపాదుల వారు ఇక్కడ దాన్నే చెప్తున్నారు అనమాట. నువ్వు వాళ్ళని చంపలేదు, వాళ్ళు నువ్వు చంపలేదు. సో ఇదంతా కూడాను కాల ప్రభావం, ప్రకృతి నియమానుసారం జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని మనం ఎవరైనా చంపేసి నేను కాదు చంపింది భగవంతుడు అని చెప్తామా? ఈ శ్లోకాన్ని బట్టి అదే అర్థమవుతుందా మనకి? అది ఎలా అవుతుంది మాతాజీ? అది అలా అవ్వదు. ఎంత సన్యాసం మాత్రం ఎంత బాగా చెప్పారు చిన్నపిల్లలాగా. సో అది కాదు, అది ఏంటంటే మనకి మన యొక్క అది కూడా మనకి ఆ జన్మం మరణం అనేది కూడా ఎందుకు వస్తుంది అనేది మన కర్మానుసారం అనేదని, కొంతమంది స్వభావాన్ని బట్టి అని రకరకాలుగా చెప్తారు. కానీ భగవంతుడే కారణము, శాంక్షన్ చేసేది. కానీ ఎప్పుడు ఎక్కడ శాంక్షన్ చేయాలి అనేది భగవంతుడు మన కర్మల ప్రకారం దాన్ని శాంక్షన్ చేస్తాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అహం త్వమిత్య పార్థ ధీరజ్ఞానాత్ పురుషస్య హి స్వాప్నీవాభ్య స్వాప్నీవాభ్యాత్యత్యధ్యాన్ నద్యయా బంధ విపర్యయౌ. హరే కృష్ణ. చదువు పద్మాక్షి అహం మాత. త్వమిద్య పార్థ ధీరజ్ఞానాత్ పురుషస్య హి స్వాప్నీవాభాద్య తద్ధ్యానాత్ యయా బంధ విపర్యయో. దేహాత్మ భావనచే నేను నువ్వు అనడి స్వపర భేదమును గాంచుట అజ్ఞాన ఫలమై ఉన్నది. ఈ దేహాత్మ భావనయే నిరంతరము జన్మ మృత్యువులకు కారణం. అదే మనను అవిచ్ఛిన్నముగా భౌతిక అస్తిత్వమున నిలుపుచుంది. ఓకే. హరే కృష్ణ. సో ఇక్కడ ఇంకా కుబేరుడు ఏం చెప్తున్నాడు? మెయిన్గా ఈ దేహాత్మ భావన ఏమైందో, నేను నువ్వు అనేదే అన్నిటికీ కారణం. మనం ఈ భౌతిక ప్రపంచంలో పడ్డానికి కారణం అదే. మళ్ళీ ఈ జన్మమృత్యు జర మన ఈ సంసార చక్రంలో పడ్డానికి, జన్మమృత్యు జరావ్యాధి చక్రంలో పడి తిరగడానికి కూడా ఇదే కారణం అన్నమాట. సో ఈ నువ్వు నేను అనేది పోవాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ. భగవంతుని స్మరిస్తుండాలి మాతాజీ. మాతాజీ, భగవంతుని స్మరిస్తుండాలి. భగవాన్ని స్మరిస్తూ ఉండాలి. ఓకే. ఓన్లీ అలా స్మరిస్తూ ఉంటే నేను నువ్వు అనేది పోతుందా? నేను దేహం కాదు అనుకుంటూ అంతా భగవంతుడిదే. కరెక్ట్. సో అలా విధంగా ఇక్కడ మనకి ప్రపాదుల వారు కొన్ని చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడు మనకి ఇప్పుడు ఈ దేహపరమైనది ఎప్పుడు పోతుంది అంటే భగవంతుడికి మనకి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు మనకి ఈ దేహాత్మ భావన అనేది పోతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనం అందరం మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అనేది మనం అందరం భగవంతుడి యొక్క అంశలము అని చెప్పి గుర్తు తెచ్చుకున్నాము అంటే సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దానివల్ల ఎలా అయిపోతుంది మనకి అంటే, మనం ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే కాళ్ళు చేతులు మనకి ఒక ఈ అవయవం, ఇప్పుడు మన దేహం ఉందనుకోండి, దీని యొక్క పార్ట్స్ అంటే ఏంటి? కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా వస్తాయి కదా, పొట్ట, ఇవన్నీ కూడా అది మన యొక్క దేహం యొక్క
పార్ట్లే అన్నమాట. సేమ్ అలాగే మనం అందరినీ కూడా ఏంటి అంటే భగవంతుడి యొక్క పార్ట్స్ అన్నమాట, ఆయన యొక్క అంశలమే అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఏంటి అంటే మనకి ఎప్పుడైతే మన అందరం భగవంతుడి యొక్క అంశలు అని తెలుస్తుందో అప్పుడు ఏంటంటే మనకి ఆ నిత్య సంబంధం, మన దాసులమి అనేది ఇది తెలుస్తుంది. సో ఆటోమేటిక్గా ఏంటంటే అప్పుడు మనకి ఈ బుద్ధి అనేది ఏది ఉంటుందో అది పనిచేయడం మొదలుపెట్టి, చిచి మనం అసలు భగవంతుడి నుంచి వచ్చాము, మనం భగవంతుడి దగ్గరికి కదా వెళ్ళాలి, ఇక్కడుండి మనం ఏం చేస్తున్నాము, ఈ దేహం మనకు అవసరం లేదు, మనది సోలు, మన సోల్తోనే మనం అక్కడ ఆత్మతోనే మనం పైకి వెళ్ళాలి అనేసి మనకు అర్థమవుతుంట. అంటే ఆ భేద బుద్ధి అనేది మనకి అంతరిస్తుంది అనమాట. అంటే ఈ దేహం వేరు, ఇదంతా కూడా మనకి వచ్చేస్తుంది అని చెప్పి ప్రపాదులు వారు చెప్తున్నారనమాట. ఇంకా అట్లా కాకుండా ఇంకో రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. మనకి చెయ్యి ఉంది, కాలు ఉంది, చెయ్యి చెయ్యే కాలు కాలే, అంతేనా కాదా? చెయ్యి కాలు ఈక్వలా? కాదు మాతాజీ. కాదు మరి. బట్ వాటికి మనం భగవంతుడి పనులే చేసాం అనుకుంటే అప్పుడు ఈక్వల్ అవుతాయా లేదా? అవును. అన్ని సెపరేటే కదా మాతాజీ. ఇదేంటి భగవంతుడి సేవ, అప్పుడు ఈక్వలా కాదా? అయితే ఈక్వలే. మాతాజీ. సేమ్ ఇదే మనకి మీ అందరికి గుర్తుంది అనుకుంటా, 6th చాప్టర్లో అనుకుంటా మనం భగవద్గీతలో చర్చించుకున్నాం. కర్మయోగి కర్మ సన్యాసి సమానమా కాదా? ఏంటో మాతాజీ కొత్త చాప్టర్ తెచ్చింది అనుకుంటున్నారా? కర్మయోగి అంటే ఏంటి, కర్మ సన్యాసి అంటే ఏంటి? సన్యాసి అంటే మొత్తం కోరికలు త్యజించుడు మాతాజీ. కర్మయోగి అంటే అన్ని పనులు చేసుకున్నాడు మాతాజీ. మరి వాళ్ళిద్దరు ఈ సమానమా కాదా? సమానమే మరి. ఎలా ఎలా సమానం? ఈ యోగి తన కర్మలను భగవంతునికే అర్పిస్తాడు కదా మాతాజీ. అవును. ఉమ్. మన కర్మ సన్యాసి అన్నప్పుడు ఆయన మొత్తం త్యజించేస్తాడు కదా, అసలు ఏమి అవును. దేహపరమైనవి గాని భౌతికమైనవి అక్కడ గాని కర్మలు ఏమీ ఉండవు. త్యజించాడు, ఇతను కర్మలు చేస్తున్నాడు, ఇద్దరు ఒకటే ఎలా అవుతారంటారు అప్పుడు? చిన్నదే, మీరు చాలా బాగా అంటే చెప్పారు ఒకరు కృష్ణవేణి మాతాజీ. ఒక చిన్న పాయింట్ మిస్ అంటే అయ్యింది. భగవంతుని ఆత్మతోని ఉంటాడు కదా మాతాజీ. సన్యాసులు ఆత్మభావనలోనే ఎప్పుడు ఉంటారు వాళ్ళు, మనకు ఉపదేశాలు వీళ్ళిద్దరూ ఈక్వల్ ఎలా ఇస్తుంటారు. అవుతారు? నాకు అది కావాలి. మీరు సర్మ సన్యాసి హరే కర్మయోగి కృష్ణ. ప్రణవస్ చెప్పండి. మాతాజీ. గీతా మాతాజీ చెప్పండి. ఇప్పుడు ఇద్దరు కూడా భగవంతుణ్ణి సెంటర్ చేస్తున్నారు కదా మాతాజీ. భగవంతుడిని చేస్తున్నారు, ఓకే. మీరందరూ ఓకే, చిన్నది మిస్ అవుతున్నారు, ఏం లేదు. ఇప్పుడు కర్మ సన్యాసి అంటే ఏంటి? కర్మలన్నీ వదిలేస్తాడు కర్మ సన్యాసి అంటే. కర్మ యోగి ఏం చేస్తాడు అంటే కర్మ చేసుకుంటూ దాన్ని భగవంతుడికి అర్పిస్తాడు. అంటే కర్మ ఫలం అనేది ఉండదన్నమాట. సో అప్పుడు అతను కర్మ చేసినట్ట, కర్మ చేయనట్ట? దాని ఏ కర్మ కింద వస్తుంది అది? అకర్మ కింద, వికర్మ కింద, లేదా సకామ కర్మ కింద వస్తుందా? అకర్మ కిందకు వస్తుంది. అకర్మ కింద వస్తుంది. చేయనట్టు సో ఇప్పుడు కర్మ సన్యాసి ఏమీ చేయట్లేదు, అది అకర్మ కర్మ. అక్కడే ఫలాలను అకర్మే ఆశించడు కదా, మాతాజీ. అకర్మే అతను కదా. చేయట్లేదు. అతను సో ఫలాలను రెండు ఆశించడు. ఈక్వల్ ఎలా అని చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను ఏంటో నాకు తెలియదు. రెండు ఏంటంటే ఇతను కర్మ చేస్తున్నప్పటికీ కూడా కర్మ చేయనట్టే, అక్కడ అతను కర్మ చెయ్యకపోయినా ఒకటే. సో ఈ రెండు కర్మ చేయటం లేదు, కాకపోతే ఇతను కర్మ చేస్తూ కర్మ చేయనట్టు అయ్యింది, ఇతనేమో కర్మలు చేయకుండా వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. ఈ రెండు ఈక్వల్ ఎందుకు అన్నామంటే ఇతను కర్మ చేసిన చేయని కిందే వస్తుంది కాబట్టి, ఇక్కడ కర్మ సన్యాసి అంటే అతను వదిలేసి వెళ్ళాడు కాబట్టి రెండు ఈక్వల్. విడిగా చూస్తే చాలా మీనింగ్, ఇతను అన్ని వదిలేసి వెళ్ళిపోవడం, ఇతను కర్మలు చేస్తూనే ఉంటాడు. కర్మలు చేస్తూ ఉన్నా కూడా ప్రతిఫలం ఆశించడు కాబట్టి అది కర్మ చేయనట్టే లెక్క. సో అందుకని ఈ రెండు కూడా సమానం. సేమ్ ఇలాగే చెయ్యి కాలు, చెయ్యి చేసే పని చెయ్యి చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి. రెండూ కూడా భగవంతుడి యొక్క సేవలోనే ఉన్నాయి అనుకోండి, అప్పుడు సేవ అనేది కామన్ కాబట్టి రెండు ఈక్వల్లీ, అంతే కదా? సో అది ఇక్కడ ప్రపాదుల వారు ఇక్కడ చెప్పడం అనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ రెండిటికి కూడా భేదం అనేది ఉండదు, రెండు కూడా భగవంతుడి సేవకే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దేహమైనా ఆత్మ అయినా కూడా మొత్తం భగవంతుడి సేవలోకే ఉపయోగిస్తాం అనమాట. ఎప్పుడు దాంట్లోనే నియక్తులమై ఉంటాం కాబట్టి నేను, నువ్వు, నాది, నీది అనేది మనకి ఆ డిఫరెన్స్ అనేది రాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటంటే ప్రపాదుల వారు చెప్తుంది, ఎప్పుడైతే భగవంతుడు పూర్ణుడు కాబట్టి అతనికి సేవలు ఏ చేసినా కూడా పూర్ణమే అవుతాయి అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు. అందుకని ఒకవేళ కాలు ఒక పని, చెయ్యి ఒక పని చేసినప్పటికీ కూడా ప్రయోజనం భగవంతుడికే చేస్తున్నాం కాబట్టి అది ఈక్వల్లే అని చెప్పేసి
చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఏంటంటే మాయావాదులు అంతా వాళ్ళు ఏం చెప్తారంటే అన్నీ ఒకటే అన్నీ ఒకటే అంటారు కదా, ఆ ఏకము ఇది డిఫరెంట్ అని చెప్పి చెప్తున్నారు. అంటే దేహము ఆత్మ అన్నీ ఒకటే అంటే అలా ఒకటి కాదు. దేహం ఎలా అవుతుంది? దేహంకి దేహమే, కాలుకి కాలే, చెయ్యికి చెయ్యే. చెయ్యి కాలు వచ్చేసి దేహంతో సమానం అంటే ఒప్పుకుంటాం మనం? మన యొక్క బాడీతో మొత్తంతో సమానం అంటే ఒప్పుకుంటామా? లేదు. అది అలా అలా ఎప్పుడైతే ఇప్పుడు ఈ చెయ్యి ఉందో నాది, ఈ చెయ్యిని నేను కట్ చేసి పక్కన పెట్టేస్తే దేనికి ఉపయోగం లేదు. దీంతో అసలు ఏ పని చెయ్యలేము మనం, ఏది చేయలేము. ఎప్పుడైతే దీంతో అటాచ్ ఉంటుందో దీనికి విలువ అనేది ఉంది. సేమ్ అదే మనం భగవంతుడి యొక్క అంశలమే ఎప్పుడైతే భగవంతుడితో జోడిస్తామో అప్పుడే మనకి విలువ ఉంటుంది, లేకపోతే ఏమీ ఉండదు. సో ఎప్పుడు మనకు ప్రపాదులు వారు కానీ ఆచార్యులు కానీ చెప్తారు, ఎన్ని సున్నాలన్నా ఉండనియండి, దానికి ముందు ఒకటి చేరిస్తే విలువ వచ్చిద్దా, లేకపోతే చేర్చకపోయినా విలువ ఉంటుందా సున్నాలకి? ఉండదు మాతాజీ, అంటే ఉంటేనే విలువ ఉంటుంది. గీత నువ్వు ఉంటేనే ఎన్ని సున్నాలు పెంచుకుంటూ పోయినప్పటికీ కూడా మనకి ఏ విలువ రాదు. దానికి ముందు ఒకటి చేర్చాము అంటే భగవంతుని చేరిస్తేనే దీని విలువ పెరుగుతూ ఉంటుందన్నమాట. సేమ్ అదే ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తుంది ఏంటంటే నువ్వు నేను అనుకోవడం వేస్ట్, మనందరమే కూడా భగవంతుడి యొక్క అంశలమే, మనందరం కలిసి భగవంతుడి యొక్క సేవ చేయాలి. అలా అని భగవంతుడితో ఈక్వల్ అవుదాము అనుకుంటే అది తప్పు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఇదంతా కూడా కుబేరుడు ఆయన ఇంకా బాధలో ఉంటాడేమో అనేసి చెప్తున్నాడు అనమాట. నువ్వు పాపరహితుడివి, నువ్వేమీ చేయలేదు అని చెప్పి చెప్తున్నారనమాట. తద్గచ్చాధ్రువ భద్రం తే భగవంతమధోక్షజం సర్వభూతాత్మ భావేన సర్వభూతాత్మ విగ్రహం. హరే హరే కృష్ణ కృష్ణ చదవాలా మాతాజీ. మాతాజీ? సరోజన మాతాజీ చదవండి. తద్గచ్చ కృష్ణ ధ్రువం మాతాజీ మీరు నెక్స్ట్ లో భద్రం. మాతాజీ చదువుతున్నాను మాతాజీ. చదవండి. తద్గచ్చ ధ్రువం భద్రం తే భగవంతం అధోక్షజం సర్వభూతాత్మ భావేన సర్వభూతాత్మ విగ్రహం. తాత్పర్యము: ధ్రువ, ముందడుగు వేయుము, దేవదేవుడు నీకెల్లప్పుడూ శుభమును చేకూర్చుగాక. మన ఇంద్రియ భావనకు అతీతుడైన అతడు సకల జీవులయందు పరమాత్మ రూపమున కలడు. ఆ విధముగా జీవులందరూ ఎటువంటి భేదం లేక సమానమై ఉన్నారు కనుక సమస్త జీవులకు చరమాశ్రయమగు ఆ దేవదేవుని దివ్య రూపములకు సేవనొనరింపుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యక్షులని, రాజులని, జంతువులని, మనుషులని, కిన్నెర్లని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఎవరూ లేరు. ఈ సున్నాలు ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకటే. ఇది భేదభావం ఏం లేదు, అందరూ కూడా ఒకటే. సపరేట్ ఎవరయ్యా అంటే భగవంతుడు ఒకటే సపరేట్ అన్నమాట. సో అందుకని మన సకల జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. సో వీళ్ళందరికీ కూడా ఎటువంటి భేదము లేదు. మేబీ శరీరాలు మార్పు, జీవించే సమయం మార్పు, చేసే పనులు మార్పు అయి ఉండొచ్చు, కానీ విడిగా చూసుకుంటే ఎటువంటి భేదం లేదు. ఇవన్నీ కూడా ఎవరు? భగవంతుడి యొక్క అంశలే అని చెప్పి చెప్తున్నారనమాట. సో మనందరికీ కూడా ఆశ్రయం ఎవరు అంటే, చరమాశ్రయం ఎవరు అంటే భగవంతుడు. సో అందుకొని ఆ దివ్యదేవుని యొక్క భగవంతుడిని నువ్వు వెళ్ళి సేవ చేసుకో అని చెప్పేసి చెప్తున్నారు. సో నీకు ఇది శుభం కలుగుతుంది, నీకు మంచి జరుగుతుంది, ఇంక నువ్వు ముందుకెళ్ళు అంటే వచ్చి నాకు సారీ చెప్పడం ఇదంతా అవసరం లేదు. నువ్వు ముందుకెళ్ళిపోయి నీకు ఏదైతే స్వయంభూమ అని చెప్పారో నువ్వు భక్తిలో ముందుకెళ్ళు అని చెప్పి ఉన్నారు కదా మనకి ముందు శ్లోకాల్లో, నువ్వు ఆ పని చేసుకోపు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏంటి అంటే భగవంతుడికి ఆకారం దీని గురించి, ఎందుకంటే చాలా మంది భగవంతుడికి అంటే ఆకారం లేదు అనేసి చెప్తూ ఉంటారు కదా. సో దాన్ని ఎక్కువగా ఇక్కడ ప్రపాదుల వారు ఎక్కువ కోట్ చేస్తూ ఉన్నారనమాట. మనకి విగ్రహం అంటే ఏంటి, దానికి ఏదో ఒక రూపం ఉంటుంది కదా. ఒక విగ్రహం అంటే అది దేవుడి విగ్రహం అనో లేకపోతే మనిషి విగ్రహం అనో ఏదో ఒకటి తేడా ఉంటుంది కదా. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. కంపల్సరీ ఒక రూపం అనేది ఉంటుంది, భగవంతుడికి రూపము లేదు అని చెప్పడం తప్పు అని చెప్పి చెప్తున్నారనమాట. రూపంతో కలిగి ఉంటాడు అని చెప్పేసి. ఇంకా ఏంటి అంటే ఈ ఏదైతే మనకి ఈ భౌతికంగా మనం అందరమే ఉన్నాము, భగవంతుడికి మనకి డిఫరెన్స్ ఉంది. మనం అందరం కూడా భగవంతుడి యొక్క తటస్థ శక్తులమి. మనం ఏంటంటే ఒక రకంగా చూసుకుంటే ఈక్వల్, ఒక రకంగా చూసుకుంటే ఈక్వల్ కాదు. ఏ విధంగా ఏ విధంగా ఈక్వల్? గుణంలో ఈక్వల్, క్వాంటిటీలో ఈక్వల్, గుణములో క్వాలిటీలో ఈక్వల్, పరిమాణంలో మనం సమానం కాదు అన్నమాట.
కరెక్ట్ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనం కూడా భగవంతుడితో సమానం కాదు, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క దాసులమి, అందుకొని నువ్వు వెళ్ళి సేవ చేసుకో అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సేమ్ మనకి ఎప్పుడు చెప్పుకునేది యథాతరోర్మూల నిశేషనేన తృప్యంతి తస్కంద భుజోపశాఖాయ. ఓకే. ఆ శ్లోక ఏదైతే ఉందో మనం రూట్కి నీళ్లు పోస్తే అది మొత్తం కూడా మొత్తం అన్నిటికీ ఎలా వెళ్తుందో ఆ విధంగా మనం దేవుడికి సేవ చేశాము అంటే ప్రతి ఒక్కటి కూడా సాటిస్ఫై అయిపోతుంది. మనం ఫుడ్ అనేది నోటికి తీసుకొచ్చి పెడితే దీని ద్వారా శక్తి అనేది మన బాడీలో అన్ని పార్ట్స్కి ఎలా వెళ్తుందో అలాగే మనం భగవంతుడి సేవ చేస్తే అందరూ తృప్తి పడతారు అని చెప్పేసి మనకి ఈ విధంగా ఈ శ్లోక చెప్పి ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు, భగవంతుడికి ఆకారం ఉంది, మనం భగవంతుడితో సమానం కాదు, భగవంతుడికి సేవ చేసుకొని అతను తృప్తిపరిచాము అంటే సమస్త జీవులు కూడా తృప్తి పడినట్టే అని చెప్పి చెప్తున్నారు. మరి ఇలా ఆకారం ఉండి కూడా భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉంటాడా? మరి ఇప్పుడు లైటు అలాంటిదే కదా, స్ప్రెడ్ అయిపోతుంది అని అనుకుంటాం. మరి భగవంతుడు అలా స్ప్రెడ్ అయిపోతాడా? పోతాడు మాతాజీ. యా. అంతటా వ్యాపించి ఉంటాడు కదా చిన్న మాతాజీ క్వశ్చన్ మాతాజీ, భగవంతుడు. డౌట్ఫుల్ గా పెట్టకండి, వెంటనే టక్కని రావాలి ఆన్సర్. ఎందుకు వ్యాపించడు మాతాజీ? భగవంతుడు ఏదైనా చేయగలడు. నా క్లాస్ పిల్లలు ఏదైనా అడిగి ఇది భగవంతుడు చేయగలడు మాతాజీ, భగవంతుడు ఏదైనా చేస్తాడు, ఒకే లైన్ వాళ్ళు చెప్తారు, ఇంకేమీ చెప్పరు వాళ్ళు. సో చాలు చాలు, అది చాలరా మీకు అని చెప్తుంటాను నేను. అదే విధంగా ఈసారి ఆ నేను క్లాసుకి మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి మాతాజీ, మీ పిల్లలు. సర్వవ్యాపి కదా మాతాజీ. హరే కృష్ణ, అంతా సర్వవ్యాపి కదా. వ్యాపించి ఉంటాడు కదా మాతాజీ భగవంతుడే. అది అంటే కదా. కొంతమంది డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు ఒక ఆకారంలో మనం ఉన్నాం అనుకోండి, మనంతటి మనం వెళ్ళాలి కానీ మనం సర్వత్రా వ్యాపించగలమా అనేసి, అంటే చాలా మంది మనం రకరకాల డౌట్లు వెళ్ళాలి. వ్యక్తం చేస్తూ ఉంటారు. సో వీటన్నిటికీ మీరు కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఒకసారి నేను చెప్పాను కదా, మా శిక్షా గురు మాకు పాప ఎన్నో క్లాసులు చెప్పారు. అన్ని అయిపోయిన తర్వాత ఒక సీనియర్ డివోటీని తీసుకొచ్చారు అనమాట. తీసుకొచ్చిన తర్వాత భగవంతుడికి ఆకారం ఉందా లేదా అంటే మేము ఇలా ఉన్నాం, ఏం చెప్పాలా, ఉందని చెప్పాలా లేదని చెప్పాలా, నోట్లోంచి ఒక్కడికి మాట రాలేదు. అవును భగవంతుడికి ఆకారం ఉంది అని ఒక్క ముక్క చెప్తే అయిపోతుంది కదా. చెప్పకుండా ఉంటే మళ్ళీ పాప మామిడి ఒక అరగంట క్లాస్ ఇచ్చింది. అయిపోయిన తర్వాత మా శిక్షా గురువు వచ్చి, ఏంటి మాతాజీ భగవంతుడి కృష్ణుడికి ఆకారం లేదా, ఆకారానికే కదా పూజ చేసుకుంటున్నారు, దానికి ఎందుకు అంత డౌట్ఫుల్గా మీరందరూ అదొక రకంగా ఫేసులు పెట్టి చూస్తూ ఉన్నారు అనేసి. సో అలాగే ఏంటంటే మనకు కాన్ఫిడెంట్గా ఉండాలి. కొంచెం క్వశ్చన్స్ అటు ఇటు తిప్పినట్టుగా అడుగుతూ ఉంటారు కానీ మన ఆన్సర్ ఒకటే అయి ఉండాలి. భగవంతుడు ఏదైనా చేయగలడు. ఆయన కావాలంటే చిన్నాడైపోగలడు, పెద్దోడైపోగలడు, లేకపోతే వ్యాపించగలడు, ఏదైనా చేయగలడు. ఓకే. సో అదే అన్నమాట. కానీ భగవంతుడికి ఆ స్వతంత్రం ఉంది, మనకుందా? కొంచెం ఉంది లేదు మనం ఎలా అంటే మాతాజీ, అలా లేదు చేయగలమా? మాతాజీ, లేదు. కొంచెం లేదు. ఉంది. మనకి కొంచెం ఇచ్చిన చదువు. చాలా మైన్యూట్ స్వతంత్రాన్ని Yes. మనం దారుణంగా పడిపోయేలాగా యూజ్ చేసుకున్నాం. నిజంగా Yes. ఫుల్ ఫ్రీడమ్ ఇస్తే ఏం చేసి ఉండేవాళ్ళమా మనం? హరి హరి ఆగే వాళ్ళమే కాదు. హరే కృష్ణ. అదే అది తెలియదు ఇంకా, దానికి క్వశ్చన్ మార్క్, దానికి ఆశ్చర్యార్థకం తప్ప ఆన్సరే లేదు దానికి ఇంకా. అందుకే ఇవ్వలేదు మాతాజీ, మా సంగతి తెలుసు కదా. ఈ కొద్దిగా కూడా ఉండాల్సింది అనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు. అవునవును. భజస్వ భజనీయాంగ్రిం అభవాయ భవచ్చిదం యుక్తం విరహితం శక్త్యా గుణమయ్యాత్మమాయయా. హరే కృష్ణ హరే మాతాజీ. మాతాజీ చదవచ్చా మాతాజీ? ఎంఎస్ లక్ష్మీ మాత చదువుతా, తర్వాత కృష్ణవేణి మాతాజీ మీరు చదువుతారు. ఓకే, నెక్స్ట్ లోక్. ఓకే మాతాజీ. ఎంఎస్ లక్ష్మీ మాతాజీ ఏమైంది? హరే కృష్ణ, నాది మ్యూట్ పోలేదు. ఆహా. హరే కృష్ణ. భజస్వ భజనీయాంఘ్రిమభవాయ భవచ్చిదం యుక్తం విరహితం శక్త్యా గుణమయ్యాత్మమాయయా. కనుక దేవదేవుని భక్తియుత సేవయందు నీవు పూర్తిగా నియుక్తుడవగుము. ఏలయన అతడే మనలను భవబంధము నుండి ఉద్ధరించగలడు. తన భౌతిక శక్తి ఎడ ఆసక్తుడై ఉన్నను ఆమె కర్మలకు అతడు దూరముగా నుండును. ఈ భౌతిక జగన్నందలి సమస్తము ఆ దేవదేవుని అచింత్య శక్తి చేతనే వనగూడుచున్నది. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సారీ హరే కృష్ణ. లేట్ అయింది.
సో ఇక్కడ ఏంటంటే ఎందుకు నువ్వు భగవంతుడి యొక్క సేవే చేసుకోవాలి? ఇందాకేమో అందరూ తృప్తి పడతారు, భగవంతుడి సేవ చేసుకో, మనం సమానం కాదు అని చెప్పున్నారు. ఇప్పుడు ఇంకా ఏంటి అంటే ఎందుకు నువ్వు పూర్తిగా భగవంతుడి సేవలోనే నియుక్తుడు అవ్వాలి అంటే మనకి ఈ భవబంధాల నుంచి దాటించగలిగేది ఎవరు అంటే ఓన్లీ మనకి భగవంతుడు మాత్రమే. అతను తప్ప మనల్ని ఎవ్వరు కూడా దాటించలేరు అని చెప్పేసి అందుకని ఎప్పుడు ఆయన యొక్క సేవే చేసుకొని దాంట్లోనే పూర్తిగా నియుక్తుడు అయ్యుండు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే ఎప్పుడైతే మనం ఎక్కువగా చూడండి, మన అందరం ఏంటి అంటే ఈ భౌతిక శక్తి ఏదైతే ఉందో దీని మీదే అట్రాక్షన్ ఉంటాం మనం ఎప్పుడు కూడాను. మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి, ఈ ఫెసిలిటీస్తో ఎంజాయ్ చేయకుండా ఎప్పుడో నెక్స్ట్ వచ్చే దాని గురించి ఆలోచించి, ఇప్పుడు మీరు ఎవరికైనా వెళ్ళి చెప్పారనుకోండి నెక్స్ట్ జన్మ మనకి ఇది వద్దనుకుంటున్నామంటే వాళ్ళు చెప్పే ఫస్ట్ పదం ఏం చెప్తారు మీకు? ఎవరు చూసి వచ్చారండి, జన్మ ఎవరు చూసి వచ్చారండి, మళ్ళీ ఈ జన్మ ఎవరు జన్మకే ఈ చూస్తారు? జన్మకే ఇది లేదు, మళ్ళీ జన్మ వరకు అంటారు. అది అంటారు. లేకపోతే ఈ జన్మని ఇది ఎంజాయ్ చేయకుండా వచ్చే జన్మ గురించి ఎందుకు మాతాజీ ఆలోచించేది అనేసి. అంటే ఇప్పుడు ఉన్నది ఎంజాయ్ చెయ్యి, ఇది కాన్సెప్ట్. ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేసి ఇప్పుడు ఈ రోజు హ్యాపీగా ఉండు, రేపుటి సంగతి వదిలే. ఇది కాన్సెప్ట్ అన్నమాట, ఇప్పుడున్న కాన్సెప్ట్. సో అందుకే మనం అందరం కూడా ఎక్కువగా ఏంటి అంటే భగవంతుడి యొక్క భౌతిక శక్తి మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ మనకి భగవంతుడి మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. అది ఇక్కడ మనకి కుబేరుడు చెప్తున్నాడు. సో కానీ అలా అని ఇప్పుడు ఆమె కర్మలకు అతడు దూరంగా ఉండు. భగవంతుడికి ఇప్పుడు భౌతిక శక్తి పనులకి ఏమన్నా పొంతనుందా అంటే ఓన్లీ భగవంతుడి శాంక్షన్ చేస్తాడంతే. ఆ కర్మలకంతా కూడా తనకేముండదు. సో భౌతిక ప్రకృతి ఇదంతా కూడా పనిచేయడం ఇదంతా కూడాను ఆయన శక్తి ద్వారా చేస్తున్నప్పటికీ కూడా తనకేమీ సంబంధం లేదు. అందుకే కదా మనకి లాస్ట్ చాప్టర్లో స్వయంభూమని ఏం చెప్పారు? ఆయన కర్మలు చేసినా ఆ కర్మ కిందే వస్తుంది, ఆయన చంపినా చంపనట్టే వస్తుంది అనేసి మనం చాలా శ్లోకాలు ఇంతకుముందు భగవద్గీత భాగవతం చాలా మనం చదువుతూనే ఉన్నాం అనమాట. సో అదే చెప్తున్నారు. అందుకనే ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచం మొత్తం అంతా కూడా ఏంటి అంటే భగవంతుడి యొక్క అచింత్య శక్తి చేతతే అవుతుంది ఈ పనులన్నీ కూడాను అని చెప్పేసి. సో మనం ఏం చేయాలంటే ఎంత నాలెడ్జ్ మనకి ఉన్నా అవసరమా కాదా అంటే అది మన మీదే వదిలేసుకుందాం. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం పూర్తిగా భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమై ఉండాలి. ఆయన ద్వారా మాత్రమే మనం ఈ నీది నాది అనే భావన కానీ ఈ భవబంధాల నుంచి బయటపడడం కానీ ఇవన్నీ కూడా చేయగలం అనమాట. ఇందాక మేము ఒక ప్రభు బృందావనం నుంచి మాకు చైతన్య చంద్రోదయం అనేసి అయిపోయి మళ్ళీ ఇప్పుడు రఘునాథ భట్ట గోస్వామి ఏంటంటే రూప గోస్వామి గురించి ఒక పుస్తకం రాస్తారనమాట. దాన్ని చెప్తున్నారనమాట ఇప్పుడు మాకు. సో ఆ బుక్లో ఏమొచ్చింది అంటే ఒక శ్లోక మనకి ఈ ఈ ఏంటంటే ఈ ఈ కలియుగం అనేది ఘోరమైంది. కలియుగము, ఈ కలియుగంలో కూడా మనం ఎప్పుడు కూడా ఏదో ఒక చింతనలోనే ఉంటాం. ఏదో ఒక బాధ, అంటే ఇది అయిపోతే ఇంకోటి రాలేదని ఇంకోటి రాలేదని. సో ఎంతో మనం బాధలోనే విపత్తులతోనూ ఉంటాము ఇక్కడ. సో మనం దీని నుంచి బయటపడాలి అంటే మనం రూపగోస్వామి యొక్క ఆశ్రయం తీసుకోవాలి. ఎప్పుడైతే రూపగోస్వామి యొక్క ఆశ్రయం తీసుకుంటామో మనకేమవుతుంది అంటే ఈ కలియుగం అనేది మనల్ని ఏమీ చేయలేదు. మనకేంటంటే ఇంకా మనం ఉత్తమమైన అంటే పరమ భాగ్యవంతులు ఉంటాం చూడండి, అలాంటి భాగ్యవంతులమే అవుతాము. మళ్ళీ నిన్న భాషలో వచ్చినావు కూడా. కృష్ణవేణి మాతాజీ. ఓకే. సో అంతేకాకుండా ఇంకా ఏంటి అంటే భక్తి భక్తి అనే ఆమె వచ్చే భక్తి మహారాణి మన యందు నృత్యం చేస్తుందంట ఆయన ఆశ్రయం తీసుకుంటే. అంటే మామూలుగా రావడం అనేదే చాలా వింత, ఆ వచ్చి ఇంకా ఆమె డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అంటే మన కలియుగం ఎఫెక్టు ఇవన్నీ కూడా మన మీద ఏం పనిచేయవు అని చెప్పి చెప్తున్నారనమాట. సో అందుకని ఇవన్నీ ఏంటంటే భగవంతుడి యొక్క సేవ. ఆ సేవ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఈ రూప గోస్వామి లాంటి వాళ్ళు మనకి ఎవరైతే ఈ 6 గోస్వామీస్ ఉన్నారో వీళ్ళందరూ రాసిన పుస్తకాలు, ఈ భాగవతం భగవద్గీత ఇవన్నీ కూడా మనం చదివి నేర్చుకొని మనం భగవంతుడి యొక్క సేవ చేస్తే మనం ఈ భగవంతాల నుంచి బయటపడగలుగుతాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ అందుకే ప్రపాదుల వారు ఏంటంటే మనకి భజస్వ అంటే మనకి ఇక్కడ భగవంతుడికే చేయమని చెప్తున్నారు. భక్తియుత సేవ గురించే చెప్తున్నారు, కానీ మిగతా ఏదైతే అష్టాంగ యోగము మన నిరాకార తత్వానికి చేయడము వీటి గురించి మనకి చెప్పట్లేదు. ఇక్కడ పర్ఫెక్ట్గా దేని గురించి చెప్తున్నారు? కుబేరుడు అంటే విగ్రహం గురించి, అంటే
భగవంతుడి గురించే భక్తియుత సేవ గురించి మాత్రమే చెప్తున్నారు అని చెప్పి ప్రపాదుల వారు చెప్తారు. ఎందుకంటే సేవ అనే పదం, సేవ అనేది ఎవరికి చేయగలము? ఇప్పుడు వెళ్ళి మనకి నిరాకార బ్రహ్మానికి సేవ చేస్తాం మనం? చేయలేం మాతాజీ. చేయలేం కదా. మనకి సేవ అంటే ఏంటి? ఒక సేవకుడు ఉండాలి, సేవించబడే ఆయన ఉండాలి. సో అక్కడ అంటే భగవానుడి గురించి భక్తి గురించే చెప్తున్నారు ఇక్కడ అని చెప్పేసి మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో మనం ఎలాంటి పనులు చేయాలి అంటే భగవంతుడికి తృప్తి కలిగించే పనులే చెయ్యాలి అని చెప్పేసి, ఆయనకి ఏదైతే నచ్చుతుందో అలాంటి పనులు చేయడమే కరెక్ట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకే మనకి భగవద్గీతలో కూడా ఏం చెప్పారు? మామేకా శరణం రజ, నాకు సరెండర్ అయిపో, ఇంక నువ్వు ఏమీ చేయాల్సిన పని లేదు అని చెప్పేసి మనకి భగవంతుడే మనకి 18.66 భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు. శ్లోక ఏంటి ఎవరికైనా గుర్తొచ్చిందా? మామే శరణం రజ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం ఎస్, శరణం వ్రజ అహం త్వం త్వం సర్వపాపేభ్యో సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. మోక్షయిష్యామి మా శుచాస. మీరు భయపడాల్సిన పని లేదు, నాకు సరెండర్ అయిపో అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో అందుకే ఇక్కడ మిగతా దేవతలకు చెయ్యి అని కానీ ఏమీ చెప్పలేదు. ఓన్లీ దేని గురించి చెప్తున్నారు? భగవంతుడికే చెయ్యమని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడైతే మనం భగవంతుడికే చేస్తామో భగవంతుడి మనల్ని ఈ భవబంధాల నుంచి మనల్ని విడదీయగలుగుతాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంక మిగతా ఎవ్వరు కూడా, ఏ భౌతిక శక్తి కూడా మనకి సహాయం చెయ్యదు ఇక్కడి నుంచి దాటడానికి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఏంటి అంటే భౌతిక శక్తి అనేది కూడా భగవంతుడి యొక్క ఒక శక్తి లాంటిదే. అది కూడాను మనందరము భగవంతుడి యొక్క తటస్థ శక్తులమే అనమాట. సో మనందరమే భగవంతుడితో ఈక్వల్ అవుతామా అంటే కాదు. దానికి ఎగ్జాంపుల్ ప్రపాదుల వారు ఏంటంటే, అగ్ని అనే దానికి ఏంటంటే ఉష్ణము వస్తుంది, కాంతి వస్తుంది, అంటే వేడి తగులుతుంది, వెలుతురు ఉంటుంది. అలా అని ఈ వేడి వెలుతురు అగ్నితో సమానమా? కానే కాదు. అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. సో మనం చేయాల్సింది ఏంటి అంటే భగవంతుడి యొక్క సేవ. అది భక్తి యోగం ద్వారానే నెరవేరుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ऋणीहं कामं नृपयन्मनोगतं मतस्वमौत्तान पदे विशङ्कितः वरं वरोर्हाम्बुज नाभपादयोर् अनन्तरं त्वं वयमङ्गशुश्रुम. మాతాజీ చదవనా? హరే కృష్ణ. కృష్ణవేణి హరే మాతాజీ కృష్ణ. చదువుతాను సార్. నాకు హరే కృష్ణ. హరే ఒకటి చెప్పండి, కృష్ణ నెక్స్ట్ లోకి మాతాజీ. ऋणीहिं कामं नृपयन्मनोगतं मत्तस्मौत्ताना हृदे विशङ्कितः वरं वरं वराहोऽम्बुजनाभ पादयो रनन्तरं त्वां वयमङ्ग शुश्रुमा. ఓ ఉత్తాన మాతాజీ, కొంచెం పైకి రాలే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, పైకి రావట్లేదు మాతాజీ. ఓ ఉత్తాన పాద తనయ ధ్రువ పద్మనాభుడగు దేవదేవ్ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. దేవదేవుని ఇక్కడ కనిపిస్తలే దివ్యమగు సేవలో, దేవదేవుని దివ్యమగు సేవలో నీవు స్థిరముగా దేవదేవుని దివ్యమగు సేవలో నీవు స్థిరముగా నెలకొంటివని వినియుంటిని కనుక నా నుండి సమస్త వరదానాలను పొంద నీవు అర్హుడవై ఉన్నావు. దయచేసి నీ అభీష్టమును నిస్సంకోచముగా నన్ను అడుగుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు ఇంకా నేను చెప్పాడు. సో నువ్వు తప్పు చేయలేదు. మనం చేయాల్సింది ఏంటి అంటే భగవంతుడు, మనం అందరి జీవులు కూడా సమానం, భగవంతుడు మనం సమానం కాదు. భగవంతుడి యొక్క సేవ చేయాలి అంటే భగవంతుడు రూపుడు అని చెప్పేసి చెప్తూ ఆయన సేవ చేసుకుంటే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా తృప్తి పడతాయి. ఎప్పుడైతే భగవంతుడి సేవ చేస్తామో అప్పుడే మనం భవబంధాల నుంచి బయటపడగలుగుతాము అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, నువ్వు ఆల్రెడీ భగవంతుడి యొక్క దివ్య సేవలో నువ్వు ఉన్నావని నాకు తెలుసు అని చెప్పేసాను. ఎలా తెలిసిందంటారు? ఎలా తెలిసింది కుబేరుడికి? అతను విన్నాడని చెప్తున్నారు కదా మాతాజీ.
అదే అంటే ఎప్పుడు ఎలా ఈ విశ్వమంతా విన్నాడంటే వ్యాపించిన తర్వాత కుబేరుని తెలియకుండా ఉంటుందా మాతాజీ? హరే కృష్ణ. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే 5 ఏళ్ల వయసులోనే భగవంతుడిని చూసి వచ్చాడో అది అప్పుడే మొత్తం సమస్తము అందరికీ కూడా అది ఒక వైరల్ న్యూస్ అంటారు చూడండి. ఇప్పుడు మనకి ఒక చిన్నది ఏదైనా జరిగింది అనుకోండి, అది మొత్తం టామ్ 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 అని టీవీలో అన్నిట్లో వచ్చి అది ఒక ఎలా అయితే పాకిపోతూ ఉంటుందో ఆ న్యూస్, అదే విధంగా ఏంటంటే ధ్రువుడు ఆ చిన్న వయసులోనే సాధించుకొచ్చిన పని అది మొత్తం తండోరి అయిపోయింది అనమాట అన్ని చోట్ల కూడా. సో అలా నేను కూడా ఆల్రెడీ నీ యొక్క గొప్పతనాన్ని నేను వినున్నాను. నువ్వు ఎంత స్థిరంగా తపస్సు చేసి భగవంతుణ్ణి కలిసావు ఇదంతా కూడా నాకు తెలుసు అని చెప్పేసి చెప్తున్నాడంట. అలాంటి నీకు నేను వరదానాలు, ఎటువంటి వరదానాలైనా నువ్వు పొందడానికి అర్హుడివై ఉన్నావు. మనకి ఆ ఇది కృష్ణ కరుణామృతం బిలమంగళ ఠాగూర్ రాస్తారు కదా, దాంట్లో కూడా ఒక శ్లోక ఉంటుందన్నమాట. నాకు ఎగ్జాక్ట్లీ శ్లోక ముక్తా వస్తుంది, ముక్తా మీద వస్తుంది అనమాట. మోక్షము ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి దాసిలాగా రెడీగా ఉంటాయి అన్నమాట మనకి సేవ చేయడానికి. ఎటువంటి కోరికైనా సరే మనకి అవన్నీ కూడాను మనకి ఒక మోక్షమే కాదు, మనకి ఎటువంటి కోరికైనా కూడా తీర్చడానికి అవన్నీ మన ఇంటి ముందు రెడీగా సేవ చేయడానికి. సేవ వాళ్ళు ఎలా ఉంటారు, రెడీగా ఏం చేయాలి మేడం మ్యామ్ అనుకుంటూ ఉంటారు కదా, ఆ విధంగా రెడీగా ఉంటాయి అని చెప్పేసి మనకి చెప్తున్నారు అన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే నువ్వు ఎటువంటి వరదాన్ని పొందడానికైనా నువ్వు అర్హుడివి, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ భగవంతుణ్ణి ఆ, ప్రత్యక్షంగా చూసి వరాన్ని పొంది వచ్చినోడివి కాబట్టి అని చెప్పేసి చెప్తున్నారనమాట. అందుకని నీ కోరిక ఏంటో నాకు చెప్పు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎందుకు కుబేరుడు అంత ఇదైపోయి ఆయనకి వరం ఇస్తున్నాడు అంటే, ఫస్ట్ చూసాము అంటే అతను తన తప్పు తెలుసుకున్నాడు. ఓకే, ఇంకా ఇంకేమేమి ఉన్నాయి చెప్పండి. హానెస్టీ, సింప్లిసిటీ. సింప్లిసిటీని ఏమంటాం మనం? నిజాయితీని. సింప్లిసిటీ ప్రిజిటీ అంటే ఏమంటాం? నిరాడంబరత్వం మాతాజీ. నిరాడంబరత్వాన్ని. ఓకే, యా. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే అతను అతని తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పడానికి కూడా రెడీ అయిపోయాడు అనమాట. కుబేరుడికి క్షమాపణ చెప్పడానికి కూడా రెడీ అయిపోయాడు. ఇవన్నీ కాకుండా అసలు మెయింది భగవంతుడిని ఆల్రెడీ సందర్శించడం, భగవంతుడి దగ్గరే వరం పొందున్నాడు కాబట్టి వీటన్నిటికీ చూసి ముచ్చటేసి వెంటనే నీకు ఒక వరం ఇస్తాను కోరుకో అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సేమ్ మీకు ఇందాక చెప్పింది ఇక్కడ ప్రపాదుల వారు కూడా. కుబేరుడు ఏంటంటే మనకి తెలుసు ఆయన దేనికి అధిపతి? ధనానికి, ధనానికి అధిపతి. సో ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఐశ్వర్యం. ఐశ్వర్యం, ఎస్ మాతాజీ. సో ఆయన ఏంటంటే ఇప్పుడు ఎంత ఎటువంటిది అడిగినా కూడా ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు. కానీ మనకి ధ్రువుడి ద్వారా ఏం తెలుస్తుంది అంటే మనకి అలా ఎవరైనా ఏదైనా కోరిక కోరుకో అంటే ఏం కోరుకోవాలి అనేది మనకి ధ్రువుడు ఒక ఉదాహరణగా చూపించబోతున్నాడు. అది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏది అడిగినా, ఎందుకంటే అందరికీ దేవతలకే ఆయన డబ్బులు ఇచ్చే అతను కాబట్టి అలాంటిది ఇప్పుడు ఇంకా ఇతను అడిగితే ఇవ్వకపోతాడా? ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకొచ్చి ఇస్తాడనమాట. కానీ ఇక్కడ అది అడగలేదు, అది ఏం అడిగాడు అనేది చూద్దాం అనమాట. అయితే ఇక్కడ మన ప్రపాదుల వారు ఏంటంటే మనం ఏంటంటే ఆ వరదానాలు అనేవి మనం భక్తి యోగంలో ముందుకు వెళ్తూ ఉంటే వాటంతట అవే మన దగ్గరికి వస్తూ ఉంటాయి. దానికోసం మనం సపరేట్గా మళ్ళీ ఇంకో ప్రయత్నం అనేది చేయాల్సిన పని లేదు అని చెప్పేసి మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. మైత్రేయ ఉవాచ స రాజరాజేన వరాయ చోదితో ధ్రువో మహాభాగవతో మహామతిః హరౌ హరౌ సవవ్రే చలితాం స్మృతిం యయా తరత్యయత్తేన దురత్యయం తమః. హరే హరే కృష్ణ. కృష్ణ అయితే చదవాలా? చదవండి మాతాజీ. రాగమణి మాతాజీ చదవండి, తిరుపతి మాతాజీ నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి. ఓకే. హరే కృష్ణ. మైత్రేయ ఉవాచ स राजराजेन वराय चोदितो ध्रुवो महाभागवतो महामतिः हरौ सवग्रे हरसवग्रे चलितां स्मृतिं यया तरत्ययत्नेन दुरत्ययं तमः. మైత్రేయుడు పలికెను, విదురా విదురా, యక్షరాజగు కుమారుడు కుబేరుడు. కుబేర మాతాజీ. హరే కృష్ణ. విదుర, యక్షరాజగు కుబేరుడు వరమును అడుగుమని పలికినప్పుడు మహామతియును
భాగవతోత్తముడు భాగవతోత్తముడును అగు ధ్రువుడు తనకు దేవదేవుని యందు అచంచలమగు విశ్వాసము స్థిరమగు స్మృతి కలగవలనని ప్రార్థించను. ఏలయన అన్యులకు దుస్తరమైన భవసముద్రమును మనుజుడు ఆ రీతిన అతి సులభముగా దాటగలుగుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఆయన భౌతికమైన పరమైన కోరిక ఏదీ కోరుకోలేదన్నమాట. సో ఏది అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇతను తీసుకోవచ్చు కూడా, తీసుకునే అర్హత కూడా ఉంది. కానీ ఇక్కడ విదురుడికి చెప్తున్నాడు అనమాట మైత్రేయుడు. అలా అయినా కుబేరుడు ఇవ్వటానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా మహామతియగు, ఎంత భాగవతోత్తముడగు అంటే అన్ని ఎవరైనా అంటారు మనకి భక్తి చేసుకునే భాగవతులు ఉంటారు, వాళ్ళందరిలో కన్నా అతి ఉత్తముడు అనమాట ఆయన. ఇంకా ఏంటంటే మహామతి అంటే మంచిగా ఆలోచించి ఏం అడిగాడు అంటే, నాకు భగవంతుడి మీద అంచెలంచెలమైన విశ్వాసం కావాలి. ఇంకోటి ఏంటి, ఎప్పుడూ కూడా స్థిరమగు స్మృతి, భగవంతుడిని తలుస్తూనే ఉండాలి. ఎప్పుడు భగవంతుడి స్మరణ అనేది, స్మృతి అంటే ఏంటి, మనం తలుచుకుంటూనే ఉండాలన్నమాట. అది నాకు ఎప్పుడూ కూడా జరుగుతూ ఉండాలి అని చెప్పేసి ప్రార్థించారనమాట. ఎందుకు అది కోరుకున్నాడు అనేది మళ్ళీ మైత్రేయుడే చెప్తున్నాడు విదురుడికి అనమాట. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామం పొద్దస్తమానం తీసుకుంటూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది, ఈ భవసాగరాన్ని దాటడం అనేది చాలా ఈజీ అన్నమాట. విడిగా చాలా కష్టం. దైవీ హేష గుణమయి మమ్మ మాయా దురత్యయ. ఓకే, అలాగా అది చాలా కష్టమైంది. కానీ దాన్ని ఎంత సునాయాసంగా దాటగలుగుతారు అంటే, ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క మీద విశ్వాసం పెంచుకొని భగవంతుడిని ఎప్పుడు నిరంతరం తలుస్తూ ఉన్నాం అనుకోండి, చాలా ఈజీగా దాటగలం. దానికి కూడా మళ్ళీ మనకి శ్లోకం ఉంది ఎలాగా, అది ఒక చిన్న ఆవు దూడ యొక్క పాదం మోపితే, ఆ గిట్ట మోపితే ఎంత ఉంటుందో ఆ పెద్ద భవసాగరం అంతా కూడా అంత చిన్నదైపోతుంది. దాన్ని దాటడానికి మనం ఎక్కువ కష్టపడాలా. సమాశ్రితాయ పదపల్లవప్లవం. అవును మాతాజీ, కరెక్ట్. శ్లోక నెంబర్ గుర్తు రాలేదు నాకు, అందుకే ఇంకా శ్లోక నెంబర్ చెప్పు ఒకసారి ప్రసన్న లక్ష్మి. నంబర్ గుర్తులేదు, కృష్ణ అదే గుర్తుంది. నాకు గుర్తు లేక తెలియదు. ఓకే, బట్ ఎనీహో మనం చాలా సార్లు చెప్పుకొని ఉన్నాము. సో మనం ఆ శ్లోకాన్ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఆ, ఆ, ఎవరి దగ్గరన్నా ఒకసారి నెట్లో కొట్టి చూడండి, ఎవరన్నా నెంబర్ వచ్చేస్తుంది. నాకు గుర్తున్నంత వరకు ఇది కేంటోలో వస్తుంది. ప్రహ్లాద్ చెప్పేది అనుకుంటాను ఈ శ్లోక. ఓకే, నీకు మాతాజీ రేపు చెప్తాను నేను మీకు ఇది. సో ఇక్కడ మనకి ఏంటంటే, అది మనం భగవంతుడిని ఎప్పుడు ధ్యానిస్తూ భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం ఉంటుందో అప్పుడు మనం ఈ భౌతిక సాగరాన్ని, భవసాగరాన్ని మనం ఈజీగా దాటగలుగుతామని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. 10.14.58. ఓ ఇది ఇది బ్రహ్మ చెప్పిందా? ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రపాదుల వారు కూడా మనకి 4 రకాలైన మోక్షాలు ఉన్నాయి. అదే ధర్మ అర్థ కామ మోక్ష అనేసి భగవంతుడు ఇచ్చే వరదానాలు ఉన్నాయి. వీటన్నిటిలో కన్నా హైయెస్ట్ ఏంటి అనుకుంటే మనం మోక్షము అని అనుకుంటాం కదా. సో అదే చెప్తున్నారు. కానీ వీటన్నిటికన్నా కూడా మనకి పంచమ పురుషార్థం అనేది ఇంకోటి ఉంది. అది ఏంటి అంటే భగవంతుడిని మనం ఎప్పుడూ కూడా భక్తిలో ఉండడము అనేది అసలుది. అందుకని ఎంతో తెలివిగా ఇవన్నీ కాకుండా మా 5వది ఏదైతే ఉందో దాన్ని కోరుకున్నాడు అని చెప్పేసి మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ మనకి ప్రభోధన సరస్వతి గురించి కూడా చెప్తున్నారు అనమాట. ఇది ఇంకా భక్తులు అనే వాళ్ళకి మనకు ఆల్రెడీ చాలా శ్లోకాల్లో వచ్చింది. మనకి ఈ 3rd క్యాంటోలో కూడా మనం చూసాము. భక్తి అనేది ఏంటి, భక్తులకి మోక్షం గురించి ఏమైనా చెప్పారనుకోండి, వాళ్ళకి అది అసలు వాళ్ళకి అది దేంతో సమానం కాదు. వాళ్ళు వచ్చి మోక్షం ఇస్తాము అన్నా కూడా మాకు అది అక్కర్లేదు అని చెప్తూ ఉంటారనమాట భక్తులు. సో అందుకనే అదే ఇక్కడ చెప్తున్నారు, భక్తులకి మోక్షం అనేది నరకప్రాయమైనది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఈ స్వర్గాలు, భోగాలు, ఎంజాయ్ చేయడాలు ఇవన్నీ ఏంటి అంటే ఆకాశ పుష్పాలు. ఆకాశ పుష్పాలకైతే విలువ ఉంటుంది, బట్ విలువ లేని పుష్పాలు ఏవైతే ఉంటాయో అలాంటివి అనమాట ఈ స్వర్గాది భోగాలు అనేది. ఒకటి ఫస్ట్ మనకి అందవు, ఆకాశంలో ఉండే పుష్పాలు అనమాట. అవి కూడా ఒక విలువ లేని అనుకోండి, దానికోసం అతిగా ప్రయాసపడడం అవసరం అంటారా? అందనివి ఏమిటంటారు, మనకి ఏదో సామెత ఉంది కదా మాతాజీ, అందని ద్రాక్ష పళ్ళు వండర్ఫుల్.
పుల్ల. ఓకే. సో అదే విధంగా ఏంటంటే ఇవన్నీ స్వర్గాది భోగాలు రావా అంటే ఈజీగానే తెచ్చుకోవచ్చు. బట్ దాది విలువ లేనివి అని తెలుసు కాబట్టి దానికి మనము ప్రయత్నించము అనమాట. సో అందుకని వీళ్ళు ఏంటంటే మిగతా యోగులు వీళ్ళందరూ కూడా ఇంద్రియ నిగ్రహానికి స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ మనం ప్రత్యేకంగా ఇంద్రియ నిగ్రహం అనే దానికి వెళ్ళాలా మనం? అవసరం లేదు మాతాజీ. మనకు భక్తులు ఆటోమేటిక్ గా వస్తుంది. భక్తులు ఎలాగా వెళ్ళాల్సిన అంటే అవసరం లేదు. భక్తులు యా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం దానికోసం సపరేట్గా వేరే మార్గం ఏమీ తీసుకోవాల్సిన పని లేదు. మనం ఎప్పుడైతే భక్తి చేయడం మొదలు పెడతామో ఆటోమేటిక్గా ఏంటంటే మనకి తెలియకుండానే ఈ ఇంద్రియ నిగ్రహం అనేది వస్తుంది. మనస్సు నిగ్రహం చేసుకోవడం వస్తుంది. బుద్ధిని మనం ఎలా పెంచుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ ఎవరిస్తారు మనకి? మనంతటి మనం సాధించగలమా వీటిని? భగవంతుడే ఇస్తాడు గురువు మాతాజీ. మాతాజీ భగవంతుడే మనకి తేషాం సత్తయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం. భగవంతుడే నేను ఇస్తాను అని చెప్తున్నాడు. సో అందుకని ఏంటంటే మనం వీటన్నిటి గురించి మనం విడిగా వేని చేయమన్నమాట. ఇంద్రియాలు కూడా సర్పాలతో పోలి మనకి ఆల్రెడీ మనం భీష్మ స్తుతిలో కూడా మనం చెప్పుకున్నాము. మనకి గౌరాంగ దర్శన్ ప్రభు చెప్పారు, ఈ కామ క్రోధ లోభ మోహ మాచాలు ఇవన్నీ కూడా సర్పాలతో సమానం అని. ఇవన్నీ కూడా మనం హృదయంలో పెట్టుకుంటామా అంటే పెట్టుకోము. ఎప్పుడు కూడా సర్పాలు అనేవి ఎలా ఉంటాయి? ఎప్పుడు కాటేయడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. సో ఈ కోరికలతోటి ఎప్పుడూ ఉంటాయి. కానీ భక్తుల యొక్క ఇంద్రియాలు ఎలా ఉంటాయి అంటే కూరలు తీసిన పాములు అనమాట. సో అవి ఏంటంటే బొస కొట్టినా కూడా ఓన్లీ కృష్ణుడికి సంబంధించిన వాటి వైపే వెళ్తాయి. కానీ మనకి భౌతికంగా మన తృప్తి కోసం వెళ్ళే కోరికల వైపు అవి వెళ్ళవన్నమాట. సో అదే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. అందుకని ఈ భక్తులు అనేవాళ్ళు ఇటువంటివి ఏవి కూడా కోరుకోరు. స్వర్గము నరకము కానీ మోక్షం కానీ వాళ్ళు ఇవేమీ కోరుకోరు. మహామతి అంటే ఏంటంటే బుద్ధి ఘనమైనది. ఆ ఘనమైన బుద్ధితోటి ఆయన నాకు డబ్బులు ఇవ్వు కానీ ఏవి కూడా కోరుకోకుండా ఏం కోరుకున్నారు? భగవంతుడిని మీద విశ్వాసం ఉండాలి, ఎప్పుడు నిరంతరం స్మృతి చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అదే ఇక్కడ ఇంకా ప్రపాదుల వారు ఏంటంటే కుబేరుడు గురించి గొప్ప గురించి చెప్తున్నారనమాట. ఆ రాజు అవ్వాలి అంటే కుబేరుడు ఉండాలి. కుబేరుడు ఆ ధనాన్ని ఇస్తేనే ఎవరైనా రాజును అవ్వగలుగుతారు. అయినప్పటికీ కూడా అతన్ని ఏమడిగాడు అంటే ఓన్లీ ఈయన్నే అడిగాడు. కాబట్టి ఇతను మహామతి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ రోజుకి లాస్ట్ శ్లోక చెప్పుకొని ఆపేద్దాం. తస్య ప్రీతేన మనసా తాం తద్వైడవిడస్తతః పశ్యతోందర్ధతే సోపి స్వపురం ప్రత్యపద్యత. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తస్య ప్రీతేన మనసా తాం దత్వైడవిడస్తతః పశ్యతోంధర్దదే సోపి స్వపురం ప్రత్యపద్యత. అనువాద భాషం శ్రీల ప్రభుపాదికి జై. ఇడావిడాసుతుడగు కుబేరుడు మిక్కిలి ప్రసన్నుడై వాంఛిత వరమును ధ్రువునకు ప్రీతితో నొసగెను. పిమ్మట అతడు అచ్చట నుండి అంతర్ధానం చెందగా ధ్రువుడును స్వపురమునకు జనెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు అడిగిన కోరికని ఓకే దానికి కూడా చాలా ఆనందపడ్డాడు. ఏదో డబ్బులు అడగకుండా అది అడగకుండా ఇది అడగకుండా చక్కగా ఏం కావాలో అడిగాడు అని చెప్పేసి మనకి. అందుకని అతను ఇంకా ప్రసన్నుడైపోయి ఆయన కోరికను తీరుస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇక్కడ మనకి బోల్డ్ అనే లెసన్స్ నేర్చుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఒక లెసన్, మనం భక్తులుగా ఏం కోరుకోవాలి అంటే మనం భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి మీద విశ్వాసము ఇవే కోరుకోవాలి. భౌతికమైన దాన్ని దేన్ని కూడా కోరుకోకూడదు అనేది మనకి ఒక ఉదాహరణ రూపంలో చూపిస్తూ ఉన్నాడు. ఇంకోటి, ఇప్పుడు కుబేరుడు ఉన్నాడు. కుబేరుడు కన్నా ధ్రువుడు గొప్ప? ఎవరు గొప్ప? వీళ్ళిద్దరు ధ్రువుడే గొప్ప మాతాజీ. ఇప్పుడే గొప్ప మాతాజీ. ఎలా అంటారు? చూడే భక్తుడు పరమ అంటే భక్తుడు. సో ఆయన కన్నా భగవంతుడే చూసుకుంటే ఆయన భక్తికి మెచ్చి వచ్చిండు కదా మాతాజీ. సో ఏంటంటే భక్తి విషయంలో భగవంతుడు ఆయన ఏంటంటే భక్తికి మెచ్చి వచ్చి మేబీ దర్శనం ఇస్తాడు శక్తులు కదా అనేవి మాతాజీ. కుబేరుడికి అరే ఉంటే ఉండొచ్చు, కానీ భక్తి విషయంలో అతి గొప్ప భక్తుడు కాబట్టి ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఆల్రెడీ కుబేరుడు కన్నా కూడా ఎవరూ చేరలేని హయ్యర్ పొజిషన్ ధ్రువలోకం అనేది చిన్నప్పుడే 5 ఏళ్ల ప్రాయంలోనే 6 నెలల్లో ఆయన సాధించుకొని వచ్చాడు. ఇంకా మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ చూసుకుంటే ధ్రువుడే చాలా గొప్పవాడనమాట. కానీ కుబేరుడు ఎప్పుడైతే వరం ఇస్తానన్నాడో గర్వంగా ఫీల్ అయ్యాడా? నువ్వు నాకేంట్లే ఇచ్చేది అని అన్నాడా? లేదు మాతాజీ, లేదు. స్వీకరించాడు. సో మనకి ఏదైనా ఎవరైనా వచ్చి మనకి ఏమైనా ఇస్తాము అంటే మన గర్వం, నాకు అది ఉందిలే,
నాకు అక్కర్లేదులే, ఇది కాదు, నాకు ఇలాంటి వరం కావాలని కోరుకుంటున్నానని భౌతికమైనది కాకుండా ఆధ్యాత్మిక పరమైనది కోరుకోవాలి అనేది మనకి ఇంకో లెసన్ చెప్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మరి ఎందుకంటాడు కుబేరుడు? కుబేరుడు నిజంగానే అంత వరం ఇచ్చేయగలిగే అంత ఉందా ధ్రువుడికి? లేదు. కానీ ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ ధ్రువుడు కూడా, కుబేరుడు ఏం చెప్తున్నాడు? అవును, నేను వరం ఇచ్చాను, ఇంక నువ్వు వెళ్ళిపోయి నీ భక్తి చేసుకోయ్యా అని చెప్తున్నారు. అక్కడ ఈయనేం అడిగాడు? నాకు భక్తి ముందుకు వెళ్ళేలాగా, నిరంతరం సాగేలాగా, విశ్వాసం పెరిగేలాగా చెయ్యి అని చెప్పారు. ఎందుకు అంటే మనము ఎవరినైనా సరే ఒక బాధ పెట్టాము అనుకోండి, ఆ బాధ అనేది మన భక్తికి ఆటంకం కలుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ కుబేరుడు ఏం చెప్తున్నాడు? నేను ఓకే చెప్తున్నాను, నువ్వు ఈ తప్పు చేయలేదు, కానీ నీ వల్లనే జరిగింది అని అనుకుంటున్నావేమో. సో అందుకని నేనేమి పశ్చాత్తాపట్టలేదు. సో అందుకని నీకు వరం ఇస్తున్నాను, నేను చాలా ప్రశాంతం. ఎందుకంటే ఎవరైనా మనం వరం ఇస్తున్నారు అంటే ఏంటి? మన మీద ఎంతో మంత్రముగ్ధులైపోయి మనం నచ్చితేనే కదా ఇస్తారు. సో అంటే నువ్వు తప్పు చేయలేదు అని నేను నమ్ముతున్నాను. సో నీకు ఇంక ఏం ఆటంకం లేదు, నువ్వు వెళ్ళి నువ్వు భక్తి చేసుకోవచ్చు, నీకు నిరంతరం అది కొనసాగుతుంది అని చెప్పడమే అనమాట. అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. నిజంగా ఈయన కోరికిస్తేనే ఆయన భక్తి ముందుకెళ్తుందా అంటే, ఆయనకి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుందా అంటే అది కాదు. ఎందుకంటే నేను కోపం తెప్పించాను కదా నీకు. మా తాతగారు ఏం చెప్పారు? నీకు కోపం తెప్పించినందువలన మా వంశానికి ఏదైనా జరగచ్చు, నాకు భక్తిలో ఆటంకం రావచ్చు. సో ఆ ఆటంకం రాకుండా నిరంతరంగా జరగాలి భగవంతుడి యొక్క స్మరణ, నాకు భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి అని కోరుకుంటున్నాను. అవునయ్యా, నేనేమీ బాధపడలేదు, నేను నీ భక్తికి ఆటంకం కాను, నువ్వు సక్రమంగా నువ్వు చేసుకోపో అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకి తెలుసో తెలియకో ఎవరినైనా బాధ పెట్టాము అంటే దాన్ని వెంటనే వెళ్ళి వాళ్ళని ప్రాయశ్చిత్తం అడగడం మంచిది. లేకపోతే ఈ బాధతో ఏంటి అంటే మన భక్తి అనేది ముందుకు వెళ్ళదు. అంటే అది వేరే వాళ్ళు బాధపడినా మన భక్తికి ఆటంకం కలుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్ లెసన్ మనకి ఇక్కడ, మనకి కుబేరుడు నుంచి, ధ్రువుడి నుంచి మనం నేర్చుకోవాల్సిందనమాట. ఓకే, హరే కృష్ణ మాతాజీ. ఎవరికైనా హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం సన్యాసం మాతాజీ. మనము ఇప్పటి వరకు 1 నుంచి 9 శ్లోకాల్లో మనం చూసింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఆయన ఏమంటారు యుద్ధాన్ని పూర్తిగా ఆపేశాడు, పూర్తిగా ఆపేసి కుబేరుడికి వెళ్ళి సారీ చెప్పాలి అనుకున్నాడు. ఆటోమేటిక్గా ఆయన లక్షణాలు అన్నీ తెలుసుకొని భగవంతుడే అదే కుబేరుడే ప్రత్యక్షం అవుతాడనమాట. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్లాంటి శత్రుత్వాన్నైనా కోపాన్ని అయినా కూడాను మనం భక్తుడి యొక్క సత్సంగంతో, వాళ్ళ యొక్క ఆదేశాలతో మనమే దాన్ని వదిలించుకోవచ్చు అనేది ఫస్ట్ లెసన్ మనకి. రెండోది, మనం ఏదైనా తప్పు చేసుంటే దాన్ని మనము తెలుసుకొని దానికి మళ్ళీ వాళ్ళని సారీ అడగడం, మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా చూసుకోవడం అనేది మెయిన్గా మనం చేయాల్సింది అన్నమాట. మూడోది ఏంటి అంటే, ఎవరైనా మనకి వచ్చి ఏదైనా సాయం చేస్తాము, వరం కావాలి అని కోరుకో అంటే మనము దానికి ప్రౌడ్గా అంటే గర్వం అనేది ఉండకూడదు. భౌతికమైన కోరికలు ఎటువంటివి కూడా కోరుకోకూడదు. మనం తెలియకుండా ఎవరికైనా కూడా ఏదైనా కూడా మనం ఆపద కలిగించాము అంటే దానివల్ల మన భక్తిలో అనేది ఏమంటే ఆటంకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో అందుకని మనము ఇమీడియట్గా వాళ్ళకి మనం వెళ్ళి ఏమంటారు క్షమాపణ అడగాలి అనేది మనం తెలుసుకున్నాం అనమాట. మెయిన్గా ఇక్కడ మనం తెలుసుకుంది. ఇంకోటి మెయిన్గా మనకి ఏదైనా మెటీరియల్ కాకుండా ఆధ్యాత్మికంగా ఏం అడగాలి అంటే భగవంతుడి యొక్క నామస్మరణ మనం నిరంతరం జరగటము, భగవంతుడి మీద విశ్వాసాన్ని తగ్గకుండా ఉండడము అనేది మనం కోరుకోవాలన్నమాట. హరే కృష్ణ. మీరు చెప్పింది ఒకటి, యాంగ్రీ తగ్గేది డివోటీ అసోసియేషన్ వల్ల. అసోసియేషన్ వల్ల వాళ్ళ ఇవి ఏవైతే చెప్తారో వాడిని ఒబీడియంట్ గా వినడం వల్ల. సెకండ్ది ఏంటంటే చేసిన తప్పు అదే మిస్టేక్ యాక్సెప్ట్ చేయడం, ఫర్గివ్నెస్ క్షమాపణ అడగడం, మళ్ళీ దాన్ని చెయ్యకుండా ఉండడం. అంటే నువ్వు ఎలా అంటే పులి ఇది స్టోరీ చెప్తారు కదా మాతాజీ, పులి మేక స్టోరీ. ఏమంటే మేకలు ఉంటాడు వాడు. ఒకసారి అంటే పులి అని అరుస్తాడు, అందరు పెద్దోళ్ళు వస్తారు, వచ్చి ఓకే చూస్తే అయ్యో సారీ సారీ నేను పులి అనుకున్నాను అనేసి అంటాడు. మళ్ళీ రెండోసారి పిలుస్తాడు, మళ్ళీ వస్తారు, మూడోసారి నిజంగా పులి వచ్చినప్పుడు పిలిస్తే వీళ్ళు రారు. ఈ విధంగా ఏంటి అంటే మనము
ప్రతిసారి సారీ అడగడం మళ్ళీ సేమ్ మిస్టేక్ చేస్తున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం మనం క్షమాపణ అడిగినా కూడా అది వర్కౌట్ అవ్వదు అనమాట. అది ఫోర్త్ ఇంకోటి లాస్ట్ చెప్పారు మాతాజీ, అది మన భక్తికి ఆటంకం భక్తికి కలుగుతుంది. ఆటంకం మనం కలుగుతుంది. ఎవరికైనా కూడా బాధని కలిగించామంటే ఆ బాధ ద్వారా మన భక్తి ముందుకెళ్దు. స్వయంభూ మనం చెప్పారు కదా, మన వంశానికి అది మంచిది కాదు, కుబేరుడు మనకి ఏదైనా శాపం ఇస్తే మంచిది కాదు అనేసి వెళ్ళి క్షమాపణ చెప్పమన్నాడు చూడు, అదనమాట. అందుకని మనకు ఎప్పుడు కూడా ఎందుకు మనం క్షమాపణ చెప్పాలి అంటే ఇదన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.